హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇందులో మనం న్యూ ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన కోర్సుల్లాగా జస్ట్ ఈ టూల్ దీనికి యూజ్ అవుతుంది, ఈ టూల్తో ఇలా చేయొచ్చు అని చెప్పకుండా ఈ కోర్సులో ఏంటంటే మనం ఒక చిన్న అసైన్మెంట్ చేస్తాం. ఓకే, సో ఒక చిన్న షార్ట్ని తీసుకుని దాన్ని మ్యానిపులేట్ చేద్దాం అండ్ దాన్ని బట్టి మనం న్యూ యొక్క బేసిక్స్ అనేవి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది బ్లెండర్, మాయా అటువంటి సాఫ్ట్వేర్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది కాబట్టి మనం ఇలా ఒక అసైన్మెంట్ చేస్తే అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు బేసిక్స్ కూడా వస్తాయి. ఇది ఈ కోర్స్ గురించి. అండ్ ఇప్పుడు న్యూక్ సాఫ్ట్వేర్ కనుక వస్తే న్యూక్ అనేది ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్ కంపోస్టింగ్ సాఫ్ట్వేర్. ఆల్రెడీ కొంతమంది అనొచ్చు నాకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కూడా నేను గ్రీన్ స్క్రీన్ మూవ్ చేస్తాను, ఆర్ఎల్స్ ఇలా ఫైర్ ఎఫెక్ట్ వేస్తాను, స్మోక్ ఎఫెక్ట్ వేస్తాను. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా కంపోస్టింగ్ యూజ్ చేయొచ్చు, కానీ అది ఓన్లీ మీ పర్సనల్ ప్రాజెక్ట్స్ వరకే. అలా కాకుండా మీరు కనుక ప్రొడక్షన్ హౌస్ మూవీస్కి వర్క్ చేయాలనుకుంటే అప్పుడు మాత్రం మీరు పక్కాగా న్యూక్ నేర్చుకోవాలి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కన్నా న్యూక్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. బేసికలీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒక లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇది మీకు చూస్తేనే అర్థమవుతుంది. కింద బ్యాక్గ్రౌండ్ లేయర్స్ ఉంటాయి, దానిపైన ఫోర్గ్రౌండ్ లేయర్స్, దాని తర్వాత ఏ రోల్స్, బి రోల్స్, టెక్స్ట్. అలా మనం బాటమ్ టు టాప్ అప్రోచ్ లో లేయర్స్ వేసుకుంటూ వస్తాం. అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా యూజర్ ఫ్రెండ్లీ కూడా. ఇప్పుడు కనుక మీరు సోషల్ మీడియాలో చూస్తే ఈవెన్ 14 years ఉన్న వాళ్ళు కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియం ప్రో ఇవన్నీ ఈజీగా ఆపరేట్ చేస్తున్నారు. దాని మీద వీడియోస్ కూడా చేస్తున్నారు. కానీ న్యూక్ ఏంటంటే ఒక నోట్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఇందులో ఆ నోట్స్ అవన్నీ చూడడానికి కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఫస్ట్లీ ఆ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకి రాదు. కానీ మీరు గనక బ్లాక్ బస్టర్ మూవీస్ కి విఎఫ్ఎక్స్ కంపోజర్ వర్క్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా న్యూక్ నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ వెళ్ళేసరికి మనకి వచ్చే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా హెవీ ఫైల్స్ ఉంటాయి. చాలా జీబీ ఆఫ్ డేటా ఉంటుంది. ప్లస్ వాటితో పాటు మనకి వేరే డిపార్ట్మెంట్స్ నుంచి రోటోస్ వస్తాయి, వేరే డిపార్ట్మెంట్ నుంచి బీజీ ప్లేట్స్ వస్తాయి అండ్ అలాగే 3D ఎలిమెంట్స్ వస్తాయి. వీటన్నిటినీ కూడా కొలాబ్ చేసి మనం ఒక షార్ట్ క్రియేట్ చేయాలి. ఇటువంటి కాంప్లెక్స్ షార్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనకి ఖచ్చితంగా క్రాష్ అయిపోతుంది. అందుకనే మనం ఈ న్యూక్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం. అండ్ ప్రొడక్షన్ హౌసెస్లో ఎలా అంటే టైమ్ ఈజ్ మనీ. సపోజ్ మనం ప్రొడక్షన్ హౌస్లో ఉండగా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం అనుకోండి, అది అస్తమానం క్రాష్ అయితే మనకి ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళదు అండ్ అలాగే దాని డెడ్ లైన్ కూడా మనకు వచ్చేస్తుంది. బట్ న్యూక్ ఒక నోట్ బేస్డ్ సాఫ్ట్వేర్ అవడం వల్ల మనకు కాంప్లెక్స్ షార్ట్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాగా మనకు ఫ్రీక్వెంట్ గా క్రాషెస్ కూడా అవ్వవు. అందుకనే న్యూక్ ఇండస్ట్రీ లెవెల్ స్టాండర్డ్ సాఫ్ట్వేర్. అండ్ అలాగే నోట్ బేస్డ్ లో కూడా మనకి యాక్చువల్లీ 2 ఉన్నాయి. ఒకటి బ్లాక్ మ్యాజిక్ ఫ్యూజన్ అండ్ అలాగే ఇంకొకటి న్యూక్. బ్లాక్ మ్యాజిక్ ఫ్యూజన్ ఒక 1.5 decade ముందు వరకు కూడా బాగానే యూజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ ఆర్ స్టూడియోస్ న్యూక్ మీద డిపెండ్ అయ్యాయి. మీరు కూడా ఫ్యూచర్లో రాజమౌళి మూవీస్కి విఎఫ్ఎక్స్ కంపోజర్ వర్క్ చేయాలన్నా ఆర్ ఈవెన్ హాలీవుడ్ మూవీస్కి వర్క్ చేయాలన్నా సరే మీరు పక్కాగా న్యూక్ నేర్చుకోవాల్సిందే. గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం న్యూక్ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం న్యూక్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో న్యూక్ని అఫీషియల్గా ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాం. బట్ దానికన్నా ముందు చాలామంది న్యూక్ క్రాక్డ్ వర్జన్ కావాలని చెప్పి కామెంట్స్ పెడతారని నాకు తెలుసు. యాక్చువల్లీ న్యూక్ క్రాక్డ్ వర్జన్స్ అయితే మనకి filesya.com అన్న వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవి ఇన్స్టాల్ చేసినప్పుడు కూడా చాలామందికి ఫ్రీక్వెంట్గా క్రాష్ అయిపోతుంది. ఓకే, అండ్ అలాగే ఈవెన్ మీరు కంప్యూటర్ రీస్టార్ట్ చేసినప్పుడు కూడా మళ్ళీ లైసెన్స్ పర్చేస్ చేయమని చెప్పి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే న్యూక్ ట్రయల్ వర్జన్ యూజ్ చేయడం. ప్రెసెంట్ అయితే నేను అదే ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి అయితే మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. న్యూక్ని ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి న్యూక్ డౌన్లోడ్ అని కొట్టండి అండ్ ఇందులో వచ్చే ఫస్ట్ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఈ పేజ్లోకి వస్తారు. మీరు కావాలనుకుంటే ఈ న్యూక్ అఫీషియల్ పేజ్లో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి. బట్ యాజ్ ఆఫ్ నౌ మన గోల్ జస్ట్ ఇన్స్టాలేషన్ కాబట్టి ట్రై ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ ఇది ఓపెన్ అయ్యాక మీకు ఎటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇవి కూడా ఫిల్ చేయండి. వన్స్ మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీ మెయిల్కి ఆ లింక్ అనేది వస్తుంది. గైస్, మీ మెయిల్కి ఎలా వస్తుంది? ఇక్కడ వ్యాలిడేట్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఇది వచ్చాక మీ డీటెయిల్స్ అన్నీ చూసుకుని మీరు ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి మీ అకౌంట్. వన్స్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అని చెప్పి ఒక పాపప్ వస్తుంది. సింప్లీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసే సిస్టమ్ని బట్టి డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా కేసులో విండోస్ కాబట్టి నేను విండోస్ మీద క్లిక్ చేస్తున్నాను. వన్స్ మీ డౌన్లోడ్ ఫినిష్ అయ్యాక ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్షన్ ఫైల్స్లో మీకు సెటప్ ఫైల్స్ ఉంటాయి. ఇందులోంచి ఈ ఫైల్ డబుల్ క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు కనుక ఎలా వస్తే సింప్లీ మోర్లోకి వెళ్ళి రన్ ఎనీవే క్లిక్ చేయండి.
ఆర్ ఎల్స్ మీరు యాంటీవైరస్ని డిసేబుల్ చేసుకోండి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయ్యే వరకు. అండ్ దెన్ నెక్స్ట్. సో ఈ విధంగా అన్నిటికీ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ దెన్ ఫైనల్లీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాలేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు ఈ విధంగా ఫినిష్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మోస్ట్లీ మీ డెస్క్టాప్ మీద మీకు న్యూకి సంబంధించిన ఐకాన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇందులోంచి న్యూక్ X15 వర్జన్ని మీరు చూస్ చేసుకుని సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఇలా వచ్చాక లాగిన్ లైసెన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ బ్రౌజర్లో ఇలా వస్తుంది కదా, సో జస్ట్ డిస్ప్లే చేసిన కోడ్ని కాపీ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫౌండరీ అప్లికేషన్లో కూడా సేమ్ కోడ్ డిస్ప్లే అవుతుందో లేదో చూడండి. ఓకే, సో సేమ్ డిస్ప్లే అవుతున్నప్పుడు సింప్లీ యాక్సెప్ట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ న్యూక్ ప్రోడక్ట్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి న్యూక్ స్టూడియో ట్రయల్ సెలెక్ట్ చేసుకుని సో మీ ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ చూసుకుని ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో లైసెన్సింగ్ కూడా అయిపోయింది. అండ్ దెన్ డన్. సో న్యూక్ ఇన్స్టాలేషన్ అండ్ లైసెన్సింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి న్యూక్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ టైం మనకి ఈ విధంగా యాక్సెస్ అడుగుతుంది. సో సింపుల్ ఇప్పుడు అలో క్లిక్ చేయండి. అండ్ దెన్ మనకి ఎన్ని పాపప్స్ వస్తున్నా సరే అలో క్లిక్ చేయండి. మేబీ ఆటోమేటిక్లీ సబ్మిట్ ద యూసేజ్. సో దీనికి కూడా ఎస్ అని క్లిక్ చేయండి. సో గైస్ ఈ విధంగా మనం న్యూక్ అఫీషియల్ వర్జన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం న్యూక్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి దాని యూసేజ్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో న్యూక్ ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో న్యూక్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే నోడ్ ఫంక్షనాలిటీ గురించి తెలుసుకుందాం. న్యూక్ ఇంటర్ఫేస్గా వచ్చేసరికి మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్లో కనిపించే ఈ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో ట్యాబ్ ఏదైతే ఉందో సో ఇది వ్యూవర్. సో ఇందులోనే మన సీన్ ఆర్ఎల్స్ మనం చేసే ఎడిటింగ్ తాలూకా అవుట్పుట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో దాని కింద ఉండేది టైమ్ లైన్. సో వేరే సాఫ్ట్వేర్స్లో ఉన్నట్టుగానే మనం ఇక్కడ ఈ టైం బార్ని యూజ్ చేసి మన సీన్లో మనకు కావాల్సిన ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద మీకు కనిపించే ట్యాబ్ ఏదైతే ఉందో సో ఇది నోడ్ గ్రాఫ్. బేసికలీ ఇక్కడే మన సీన్స్ని స్క్రాచ్ నుంచి కూడా మనం బిల్డ్ చేసుకుంటూ వస్తాం. అండ్ దెన్ మనకి రైట్ సైడ్లో ఉన్నది ప్రాపర్టీస్ ప్యానల్. సో మనం ఏవైతే నోడ్స్ మీద వర్క్ చేస్తామో సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. అండ్ వాటిని మ్యానిపులేట్ చేసినప్పుడు సో ఆ ఎఫెక్ట్స్ అనేవి మీరు ఇక్కడ వ్యూవర్లో చూడొచ్చు. సో ఇది బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ అలాగే టాప్ మోస్ట్లో కానీ చూసుకుంటే మనకి మెనూ ఐటమ్స్ ఉంటాయి. లైక్ వేరే సాఫ్ట్వేర్స్లో ఉన్నట్టుగానే ఫైల్ మెనూ, ఎడిట్, వర్క్ స్పేసెస్, వ్యూవర్, సో ఇవన్నీ ఉంటాయి. అండ్ మనకి లెఫ్ట్ మోస్ట్లో చూసుకుంటే మీకు ఇక్కడ నోడ్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, మనం యాక్చువల్లీ నోడ్స్ యూజ్ చేసుకుని సో ఒక్కొక్క నోడ్ని బిల్డ్ చేసుకుంటూ మన సీన్ మొత్తాన్ని కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఆ నోడ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇమేజ్ ఉందనుకోండి, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అందులో ఉండే ఫర్దర్గా కొన్ని నోట్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది కానీ క్లిక్ చేస్తే సో మనకి ఇందులో ఉండే కేటగిరీ నోట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇందులోంచి ఒక్కొక్కటి మనం చూస్ చేసుకుని ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో నోట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏవైతే ఉన్నాయో సో ఇది స్లోయెస్ట్ మెథడ్. సో ఇది కాకుండా మనకు ఇంకొక మెథడ్ ఉంది. సో అదేంటంటే డైరెక్ట్గా మీ కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి. సో మీకు ఈ విధంగా సర్చ్ బార్ అనేది వస్తుంది. సో ఇందులోంచి మీకు కావాల్సిన నోడ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు రీసెంట్గా ఏవైతే నోట్స్ యూజ్ చేస్తారో సో ఆ నోట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ వీటిలోంచి కొన్ని మీరు ఫేవరెట్స్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదన్నా సెర్చ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉందనుకోండి సో జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి ఆ నోడ్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే షార్ట్ కట్స్ యూజ్ చేయడం. బట్ ఇక్కడ ద థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి దానికి షార్ట్ కట్స్ ఉండవు. లైక్ ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో ఓన్లీ ఫస్ట్ 2 నోట్స్కి మాత్రమే షార్ట్ కట్స్ ఉన్నాయి. సో మిగతా వాటికి లేవు. అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే సో ఇందులో కూడా ఫస్ట్ 2 నోట్స్కి మాత్రమే షార్ట్ కట్స్ ఉన్నాయి. సో ఇలా కొన్ని వాటికి మాత్రమే షార్ట్ కట్స్ ఉన్నాయి. సో అలా ఉన్న వాటికి మనం షార్ట్ కట్స్ యూస్ చేసుకోవడం ఫాస్టెస్ట్ మెథడ్. సో లెట్స్ సే మీకు నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ చెక్కర్ బోర్డ్ తీసుకుంటాను. సో చెక్కర్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నాం అండ్ దెన్ దీన్ని ఇక్కడ తెచ్చుకున్నాం. అండ్ దెన్ బట్ స్టిల్ మీరు కనుక చూస్తే ఈ చెక్కర్ బోర్డ్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే దాని కింద మీకు వ్యూవర్ అని చెప్పి ఒక నోడ్ ఉంది కదా. ఇక్కడ మనకి ఎలాగైతే సెవెరల్ నోడ్స్ ఉన్నాయో అలాగే వ్యూవర్ కూడా ఒక నోడే. కానీ మనకి న్యూక్లో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్గా మనకి ఇది వస్తుంది. ఈవెన్ మనం కావాలనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, బట్ యాజ్ ఆఫ్ మనం దీన్ని ఎలా ఉంచుతాం. సో మనం ఏవైతే నోట్స్ వేస్తామో బట్ ఫైనల్గా అది వ్యూవర్ కనెక్ట్ అయినప్పుడే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో వ్యూవర్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక యారో ఉంది కదా. సో ఇది ఇన్పుట్ యారో. సో ఈ ఇన్పుట్ యారోని మనకు కావాల్సిన నోడ్కి మనం అటాచ్ చేయొచ్చు. సో స్టిల్ మీకు ఇక్కడ ఏమీ కనిపించలేదంటే మాత్రం ఒకసారి వ్యూవర్ని క్లిక్ చేసి అప్పుడు మీ కీప్యాడ్లో 1 ప్రెస్ చేయండి. ఓకే, సో ఎందుకంటే మీరు కనుక ఇక్కడ చూసుకుంటే ఇది 1 అని ఉంది కదా, అంటే ఫస్ట్ ఇన్పుట్ మనకి చెక్కర్ బోర్డ్ కాబట్టి మీ కీబోర్డ్లో 1 ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. వ్యూవర్ నోడ్కి ఈ విధంగా ఇన్పుట్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొక మెథడ్ ఏంటంటే
మనకి ఈ నోడ్స్ ఉన్నాయి కదా, సో ఈ నోడ్లో కూడా ఒక అవుట్పుట్ యారో ఉంటుంది. ఓకే, సో ఆ అవుట్పుట్ని కూడా తీసుకొచ్చి మీరు ఈ వ్యూవర్ నోడ్ కనెక్ట్ చేయొచ్చు. ఇదొక మెథడ్. అండ్ ఇలా కూడా కాదు అనుకుంటే, సో మీ ఫైనల్ నోడ్ ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకుని సింపుల్గా కీప్యాడ్లో 1 ప్రెస్ చేయండి. ఓకే, సో అది ఆటోమేటిక్గా వ్యూవర్ కనెక్ట్ అవుతుంది. అండ్ ఇలాగే కాకుండా మీరు కావాలనుకుంటే, సో లెట్సే ఇంకో బోర్డు ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కూడా కనెక్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని నేను 2 ప్రెస్ చేస్తాను. ఓకే, సో అప్పుడు మనకి బేసికల్లీ ఒక వ్యూవర్ నోడ్కి 2 పాత్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఆర్ ఎల్స్ 2 నోడ్స్ ఆర్ నోడ్ ట్రీస్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏది డిస్ప్లే అవుతుందో అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్సే ఈ చెక్కర్ బోర్డ్ ఉందనుకోండి. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు దీని ప్రాపర్టీస్లో నేను మేబీ ఈ సైజ్ అనేది మారుస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో సైజ్ మార్చాను. అండ్ ఇప్పుడు కనుక నేను మళ్ళీ 1 ప్రెస్ చేశాను అనుకోండి, సో మనకి ఏది యాక్టివేట్ అయింది, మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్న బోర్డ్ యాక్టివేట్ అయింది కాబట్టి సో అది కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను 2 ప్రెస్ చేశాను అనుకోండి, మనం ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ప్రాపర్టీ చేంజ్ చేసామో సో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో నోడ్స్లో ఎప్పుడు కూడా మనం టాప్ టు బాటమ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. ఓకే, సో లెట్సే నేను డిలీట్ చేస్తున్నాను. సో ఈ చెక్కర్ బోర్డే ఉందనుకోండి, సో బ్లర్ ఫిల్టర్నే వేద్దాం. సో ఇలా మన దగ్గర మల్టిపుల్ నోడ్స్ ఉన్నప్పుడు సో ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ అప్రోచ్ ఫాలో అవ్వండి. సో ఆ నోడ్స్ అనేవి పైనుంచి కింద క్రియేట్ చేసుకుంటూ రండి, అంతేకాని సో మీరు ఈ విధంగా డిఫరెంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, సో ఆ ఫైల్ మళ్ళీ ఫర్దర్గా ఓపెన్ చేసినప్పుడు మీకు అర్థం కాదు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఫైల్ వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు సో వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఆర్ లెఫ్ట్ టు రైట్ అప్రోచ్ని ఫాలో అవ్వండి. సో ఎలాగో దీని మీద బ్లర్ వేసాం కాబట్టి సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక చెక్కర్ బోర్డ్ నోడ్ని క్రియేట్ చేస్తాను. అండ్ దెన్ దీన్ని నేను కొంచెం చేంజెస్ చేసి దీన్ని 2గా అటాచ్ చేస్తాను. ఓకే, వ్యూవర్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఐదర్ ఏబీ వైజ్గా చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏ అండ్ బి రెండు ఒకేసారి పక్కన చూడొచ్చు. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో బి ఇది ఉంది అండ్ అలాగే రైట్ సైడ్లో ఏది ఉంది. సో దీన్ని మనం ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఇది యాడ్ చేసుకుంటాం అండ్ దెన్ ఇక్కడ నుంచి చెక్కర్ బోర్డ్ 2ని తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఉంది. అండ్ దాన్ని ఇక్కడ కానీ చూసుకోవాలి, మీకు మధ్యలో ఒక హ్యాండిల్ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ విధంగా స్వైప్ చేసి ఆ షార్ట్స్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈవెన్ మనం కావాలనుకుంటే సో దీన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు అండ్ అలాగే దీని ఒపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది జనరల్లీ ఏబీ సీన్స్, అంటే ఏబీ అని ఒక 2 డిఫరెంట్ సీన్స్ ఉన్నాయనుకోండి, సో వాటిని కంపేర్ చేయడానికి బేసికల్లీ దీన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇప్పటికైతే దీన్ని ఆఫ్ చేసుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది ప్రాపర్టీస్ ప్యానల్. సో మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో సో దానికి సంబంధించిన ప్రాపర్టీ అనేది వస్తుంది. అండ్ దాన్ని ప్రీవియస్లీ మనం ఏవైతే యూజ్ చేసామో లైక్ ఈ బ్లర్ ఉంది కదా, సో బ్లర్కి సంబంధించి దీని కింద వచ్చింది అండ్ దానికన్నా ముందు యూజ్ చేసింది ఇక్కడ వచ్చింది. ఓకే, అండ్ అలా కాకుండా మీరు మళ్ళీ దీన్ని యూజ్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ప్రాపర్టీ అనేది పైకి వస్తుంది అండ్ ప్రీవియస్ యూజ్ చేసినవి కిందకు వెళ్తాయి. ఇప్పటికైతే ఇవి కూడా డిలీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మన వీడియో ఫుటేజెస్ ఆర్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇందులోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చూద్దాం. అండ్ న్యూక్లో మనకున్న ఫస్ట్ ప్రయారిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నోడ్ ఏంటి అంటే రీడ్ నోడ్. సో ఇక్కడ మనం ఇమేజ్ షేర్ మీద క్లిక్ చేస్తే మనకు రీడ్ అని ఉంది కదా, సో ఈ నోడ్ని యూజ్ చేసుకునే మన ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం న్యూక్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, వన్స్ రీడ్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు ఫుటేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ట్యాబ్ యూజ్ చేసి సో రీడ్ ఆర్ఎల్స్ ఇంకా సింపుల్గా ఏంటంటే దీనికి మనకు ఉన్న షార్ట్కట్ ఆర్. సో ఆర్ క్లిక్ చేస్తే మనకు మళ్ళీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన ఫైల్స్లో మీకు శాంపుల్ వీడియోస్ అని ఉంటాయి. సో అందులో మీకు 2 ఫుటేజెస్ ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకుందాం. సో ఇందులో ప్రజెంట్ నేను ఒక ఫుటేజ్ మాత్రం ఇంపోర్ట్ చేయాలనుకోండి. సో అది సెలెక్ట్ చేసుకుని అండ్ దెన్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తాను. సో ఆ ఫుటేజ్ మనకి ఇక్కడ రీడ్ నోట్తో పాటు ఇక్కడికి వచ్చింది. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేయడానికి ఐదర్ మనం ప్రీవియస్గా చూసినట్టు యారోస్ అయినా యూజ్ చేస్తాం ఆర్ సింపుల్గా కీబోర్డ్ షార్ట్కట్ 1 అయినా యూజ్ చేస్తాం. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇక్కడ కనెక్ట్ అయింది కదా. అండ్ ఈ వ్యూవర్ కనుక చూస్తే సో మనం ఇక్కడ నోట్ ఆర్ఎల్స్
సో మనకి ఇక్కడ నోట్ గ్రాఫ్ ఆర్ఎల్స్ ఇక్కడ వ్యూవర్ ఉంది కదా. సో బేసికల్లీ ఏంటంటే ఇందులో కూడా మనం నావిగేట్ అవ్వచ్చు. సో స్క్రోల్ వీల్ యూస్ చేసి మనం జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్ చేయొచ్చు. అండ్ అలాగే మిడిల్ మౌస్ బటన్ ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేసి సో మనం ఇందులో ప్యాన్ కూడా అవ్వచ్చు. ఓకే. అండ్ అలాగే ఫర్ సపోజ్ మన నోట్ గ్రాఫ్లో ఉన్నప్పుడు బాగా దూరం వెళ్ళిపోయాం అనుకోండి. ఓకే. సో ఇప్పుడు కనుక మీరు మళ్ళీ మీ నోట్ ట్రీ ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక కీబోర్డ్ షార్ట్కట్ F ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా అది ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది. ఓకే. అండ్ అలాగే మీ నోట్ గ్రాఫ్స్ పెద్దవైనప్పుడు మీకు ఇక్కడ ఒక మినీ వర్జన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ F క్లిక్ చేస్తాను. సో సేమ్ మనకి వ్యూవర్లో కూడా మనం స్క్రోల్ వీల్ యూజ్ చేసి జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్ చేయొచ్చు. అండ్ అలాగే మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మీరు ఇలాగా మూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ వ్యూ కనుక వెళ్ళిపోతే సో అప్పుడు మీరు వ్యూవర్లో H ప్రెస్ చేయండి. సో అప్పుడు మీకు ఇది సెంటర్కి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫిట్ అవుతుంది. ఈవెన్ స్క్రోల్ చేసి మీరు జూమ్ అవుట్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్గా ఫిట్ చేయాలనుకుంటే H ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. అండ్ ఒకవేళ కనుక మీరు మల్టిపుల్ రీడ్ ఫైల్స్ని కనుక ఇంపోర్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో సింప్లీ దీన్ని డిలీట్ అండ్ దెన్ R ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఈ విధంగా వచ్చింది కదా. సో దీన్ని ప్రెస్ చేసి నెక్స్ట్, సో ఇది కూడా నెక్స్ట్ అండ్ దెన్ ఓపెన్ ప్రెస్ చేసి అనుకోండి. సో మీకు ఈ విధంగా మల్టిపుల్ ఫైల్స్ అనేవి మీకు ఇంపోర్ట్ అవుతాయి. సో యాజ్ ఆఫ్ నో మనకి 2తో పని లేదు కాబట్టి సో దీన్ని డిలీట్ అండ్ దెన్ దీన్ని మాత్రం మనం వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకు ఉండే ప్రాపర్టీస్ అంటే రీడ్ నోడ్ తాలూకా ప్రాపర్టీస్ కానీ చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండేది ఫైల్. సో ఇందులో ఏంటంటే బేసికల్లీ మన ఫైల్ పాత్ అండ్ అలాగే మన ఫైల్ నేమ్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనం చూడాల్సిందే ఫార్మాట్. సో దీని యొక్క రిజల్యూషన్ ఎంత ఉందని చెప్పి. సో ఇప్పుడు కనుక మనం ఇప్పుడు కనుక మనం జూమ్ అవుట్ చేసాం అనుకోండి, సో మీకు ఇక్కడ 2 ఫార్మాట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క రిజల్యూషన్. ఓకే. సో మీరు ఎంత రిజల్యూషన్ ఎడిట్ చేయాలి అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇది బౌండింగ్ రిజల్యూషన్. సో బేసిక్గా మనకి ఫుటేజ్ అసలు ఎంత రిజల్యూషన్ ఉన్నది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. వీటి గురించి ఇంకా మనం ఫర్దర్గా కూడా డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ ప్రాక్సీస్ అండ్ అలాగే ప్రాక్సీ ఫార్మాట్. సో మనకి హెవీ ఫైల్స్ వచ్చినప్పుడు సో వాటికి ప్రాక్సీస్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఈవెన్ మీరు డవిన్చి, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేసుకున్నట్టే మనం ఇక్కడ కూడా ప్రాక్సీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో వాటికి సంబంధించిన ఫైల్ ఫార్మాట్ అండ్ అలా ఫైల్ పాత్స్ అనేవి మీకు ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఫ్రేమ్ రేంజ్. సో మనకి ఈ ఫుటేజ్ ఓవరాల్గా 178 ఫ్రేమ్స్ ఉంది, రైట్. అండ్ అలాగే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఓవరాల్గా ఫుటేజ్ ఎంత ఉందనే చూడొచ్చు. ఓకే. సో ఒరిజినల్ రేంజ్ 1 to 178 ఆర్ ఎల్స్ నేను జస్ట్ స్టార్టింగ్ 50 నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను 50 పెట్టుకుంటాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కనుక మనం ప్లే చేసినప్పుడు తెలుస్తుంది కదా. సో న్యూక్లో మనం ఒక ఫుటేజ్ని ప్లే చేయాలంటే మనం షార్ట్కట్ L యూస్ చేస్తాం. అండ్ అలాగే పాజ్ చేయడానికి మళ్ళీ L క్లిక్ చేస్తాం. వేరేస్ కంప్లీట్గా స్టాప్ చేయాలనుకుంటే మాత్రం మనం K యూస్ చేస్తాం. ఓకే. సో సింపుల్గా ప్లేకి L అండ్ అలాగే స్టాప్కి K. ఓకే. సో ఈ కీస్ మనం యూజ్ చేస్తాం. ఆర్ ఎల్స్ మీరు పర్టికులర్లీ ఒక ఫ్రేమ్కి వెళ్ళాలనుకుంటే ఈవెన్ మీరు మౌస్తో ఈ బార్ని స్క్రబ్ కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కనుక నేను ప్లే చేశాను అనుకోండి, సో ఇది 100 ఫ్రేమ్స్ దాటాకి ఏమవుతుందో చూడండి. అండ్ అలాగే మనం కనుక ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేసాం అనుకోండి, సో మనం పర్టికులర్ ఏ ట్యాబ్లో ఉన్నామో అది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నా మౌస్ సో ఇప్పుడు ఇక్కడ మౌస్ వ్యూవర్లో ఉంది కాబట్టి నేను స్పేస్ బార్ క్లిక్ చేశాను అనుకోండి, సో వ్యూవర్ మనకి పెద్దది అవుతుంది. అండ్ మళ్ళీ నేను H క్లిక్ చేస్తే మనకి అది ఫిట్ అవుతుంది. ఓకే. మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసి ఇప్పుడు కనుక నేను మౌస్ మన నోడ్ గ్రాఫ్లోకి తీసుకొచ్చి కనుక నేను స్పేస్ బార్ క్లిక్ చేశాను అనుకోండి, సో మనకి ఇప్పుడు ఈ నోడ్ గ్రాఫ్ అంతా కూడా మనకు ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది. సో సేమ్ ప్రాపర్టీస్ కూడా. ఓకే. సో ఈ షార్ట్ కట్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు మనం ఫ్రేమ్ రేంజ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో బేసికల్లీ ఇప్పుడు నేను కనుక ప్లే చేశాను అనుకోండి, సో 100 ఫ్రేమ్స్ దాటాకే ఏమైందో చూడండి, మనకు ఆ వీడియో అనేది ప్లే అవ్వట్లేదు. ఓకే. అక్కడతో మనకి ఆ వీడియో అనేది కంప్లీట్గా స్టక్ అయింది. అండ్ అలాగే ఈవెన్ నేను దీన్ని మళ్ళీ ఇంకోసారి 50లోకి పెడుతున్నాను. ఓకే. సో 50లోకి పెట్టి సో మళ్ళీ ఇప్పుడు కూడా ప్లే చేద్దాం. సో 100 తర్వాత అది కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు 0 to 50 కూడా ఫ్రీజ్ అయింది. అండ్ మళ్ళీ 50 నుంచి మనకు ప్లే అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. సో బేసికలీ ఇది ఎందుకంటే మనం ఫ్రేమ్ రేంజ్ ఇక్కడ 50 to 100 ఇచ్చాం, రైట్. ఆ మధ్యలో ఉన్న ఫ్రేమ్స్ మాత్రమే ప్లే అవుతాయి.
అండ్ అలాగే 50 బిలో ఏవైతే ఫ్రేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హోల్డ్లో పెట్టాం. అంటే ఇంకా అక్కడ ఫ్రేమ్స్ ఏవి కూడా మనకు ప్లే అవ్వవు, జస్ట్ కంప్లీట్ ఫ్రీజ్ అవుతాయి. సేమ్ గోస్ విత్ దిస్. సో 100 తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం హోల్డ్లో పెట్టాం. అలా కాకుండా ఈవెన్ మనం ఒక లూప్లో పెట్టచ్చు. ఓకే, సో లెట్స్ సే 100 తర్వాత అన్నీ హోల్డ్లో పెడదాం అండ్ 0 to 50 ఏవైతే ఉన్నాయో సో అవి ఒక లూప్లో పెడదాం. సో అప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకే, సో మనకి అది ఒక లూప్లో ప్లే అవుతుంది. అండ్ సేమ్ మనం ఇదే లూప్ని కంటిన్యూ చేయాలంటే సో మళ్ళీ 100 తర్వాత కూడా మనం లూప్ పెట్టచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ ఏదైతే రిపీట్ అయిందో సో అదే మళ్ళీ 100 తర్వాత కూడా రిపీట్ అవుతుంది. లూప్ అనే కాకుండా మనకి బౌన్స్ అండ్ అలాగే బ్లాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో బ్లాక్ పెట్టాం అనుకోండి, సో 50 ముందు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా కంప్లీట్ బ్లాక్ అవుతాయి. వేరాజ్ మనం బౌన్స్ పెట్టాం అనుకోండి, సో ఇప్పుడు లెట్స్ సే ఈ 75 to 100 ఏవైతే మనకి ప్లే అయిందో సో మళ్ళీ అదే ఫుటేజ్ మనకి రివర్స్లో ప్లే అవుతుంది. ఓకే, సో లూప్ అంటే 75 to ఈ 100 ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే అవుతాయి. వేరాజ్ బౌన్స్ అంటే మనకి 100 to 75 ఏవైతే ఉన్నాయో అవి రివర్స్లో ప్లే అవుతాయి. ఓకే, సో మీకు కనుక ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ ఫుటేజెస్ని మీరు కూడా ఇంపోర్ట్ చేసుకుని సో ఈ ఆప్షన్స్ మార్చి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఒరిజినల్ రేంజ్. సో మనం ఈ రేంజెస్ని కూడా మనం కావాలంటే మార్చుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మనకు ఉంది ఎక్స్ప్రెషన్స్. సో దీన్ని యూజ్ చేసి మనం కావాలనుకుంటే మనం ఏ ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ చేయాలి ఆర్ ఎల్స్ ఏ ఫ్రేమ్ నుంచి ఆఫ్ సెట్ చేయాలి అనేవి కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో వీటి గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఒరిజినల్ రేంజ్, మనకి ఈ ఫుటేజ్ వచ్చినప్పుడు సో అసలు ఆ ఫుటేజ్ ఏ ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ఫ్రేమ్ దగ్గర ఎండ్ అవుతుంది అని మనం ఇక్కడ చూడొచ్చు. సో లెట్స్ సే నేను ఈ టైమ్ లైన్లోనే ఓన్లీ ఫ్యూ ఫ్రేమ్స్ మాత్రమే చూడాలి అనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి స్టార్టింగ్ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇక్కడ నేను దీన్ని 50కి సెట్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇక్కడ నేను దీన్ని మేబీ 150కి సెట్ చేసుకుంటాను. ఓకే, సో అప్పుడు మనకి డవించీలో వచ్చినట్టే ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు బేసికల్లీ ప్లే చేస్తే సో మనకి ఓన్లీ ఆ ఫ్రేమ్స్ మాత్రమే ప్లే అవుతాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది మిస్సింగ్ ఫ్రేమ్స్. సో లెట్స్ సే మనకు ఒక 150 ఫ్రేమ్స్ ఉన్నాయి, అందులో మధ్యలో ఒక 1 ఫ్రేమ్ అనేది మిస్ అయింది అనుకోండి. సో అప్పుడు మనకి బేసికల్లీ ఇక్కడ ఐదర్ మనకి ఎర్రర్ అని చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఎర్రర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఆర్ ఎల్స్ ఎర్రర్ కాకుండా మనం బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ ఫ్రేమ్ మిస్సింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ బ్లాక్ అవుతుంది. ఆర్ చెక్కర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చెక్కర్ బోర్డ్ కనిపిస్తుంది. వేరాజ్ నియరెస్ట్ ఫ్రేమ్ అని కొట్టాం అనుకోండి, ఐదర్ దాని ముందు ఫ్రేమ్ ఆర్ వెనకాల ఫ్రేమ్ ఏదైతే ఉందో సో అదే అక్కడ అడ్జస్ట్ అయ్యి చూపిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది ఇన్పుట్స్. సో ఇందులో మనం బేసికలీ కలర్ స్పేస్ అండ్ అలాగే అందులో ఉన్న మోడ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్ కాబట్టి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ ఉండే ఈ ఆప్షన్స్, ఇవి ఎప్పుడు కూడా డిఫాల్ట్గానే ఉంటాయి. సో మోస్ట్లీ ఎప్పుడు కూడా మనం వీటిని టచ్ చేయం. సో గైస్, ఈ వీడియోతో న్యూక్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే బేసిక్ ఫంక్షనాలిటీ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోలో మనం న్యూక్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే బేసిక్ నోడ్ ఫంక్షనాలిటీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నుంచి మనం మన ప్రాజెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేద్దాం. అండ్ అలాగే అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రాజెక్ట్ సెటప్. ఇప్పుడు మన ఫుటేజెస్ ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి సో యాజ్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఐదర్ మనం ఇక్కడ నుంచి ట్యాబ్ మీద క్లిక్ చేసి రీడ్ నోడ్ని తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ దీనికి షార్ట్ కట్ ఆర్. సో సింప్లీ ఆర్ ప్రెస్ చేయండి. అండ్ అలాగే మీకు ఇచ్చిన ఫైల్స్లో శాంపుల్ ఫైల్స్లో మీకు 2 ఫుటేజెస్ ఉంటాయి. సో వీటిని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఒక పాత్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాత్ ఏదైతే ఉందో సో దీన్ని కాపీ చేసుకుంటున్నాను. అండ్ దాన్ని ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి సో దీనికంటూ మనం ఒక నేమ్ ఇవ్వచ్చు. ఓకే, సో లెట్స్ సే శాంపుల్ వీడియోస్ బాగుంది కాబట్టి అలా ఉంచేద్దాం. అండ్ అలాగే ఫోల్డర్ పాత్ కూడా ఓకే. సో డిఫాల్ట్గా ఇక్కడ ఏదైతే పాత్ ఉందో సో ఆ పాత్ మనకి ఇక్కడ వచ్చేసింది. బట్ అలా కాకుండా మీరు వేరే ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని కూడా యాక్సెస్ చేయాలనుకుంటే సో మీరు ఇక్కడ పాత్ ఇవ్వచ్చు. సో బేసికలీ ఈ విండో ఏంటంటే మనం ఇక్కడ ఒక క్విక్ యాక్సెస్, అంటే మనం ఏ ఫైల్ అయినా సరే మనకు కావాల్సిన పాత్రలో ఉండే ఫైల్స్ని ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి మనం ఇక్కడ జస్ట్ ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, అండ్ దాని తర్వాత కానీ చూస్తుంటే సో ఇక్కడ మీకు సెవరల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇదేంటంటే ఆ పాత్లో ఉండే వేరే ఫైల్స్ లైక్ ప్రాజెక్ట్ ఫైల్స్ కావచ్చు, సీక్వెన్స్ ఫైల్స్ కావచ్చు, ఆర్ఎల్స్ పైథాన్ స్క్రిప్ట్స్ కావచ్చు, సో మిక్స్ ఫైల్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించాలా వద్దనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో యాజ్ ఆఫ్ నో మనకి ఫోల్డర్లో ఈ 2 ఫైల్స్ తప్ప వేరే ఏమీ లేవు కాబట్టి ఈవెన్ దో మనం ఇవి సెలెక్ట్ చేసినా సరే ఇదేం చూపించదు. బట్ జనరల్లీ మనం ఏం చేస్తామంటే ఇట్స్ బెటర్ సో అన్నీ చెక్ చేయండి. సో అన్నీ టిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. సో ఇఫ్ అట్ ఆల్ ఈ పాత్లో కనుక వేరే ఫైల్స్ ఉంటే సో అవి కూడా చూపిస్తాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక షార్ట్కట్ క్రియేట్ అయింది. సో నెక్స్ట్ టైం నుంచి మనం వేరే ఏ డ్రైవ్లో ఉన్నా సరే సో సింప్లీ మనకు కావాల్సిన షార్ట్కట్ ఉందా సో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫుటేజ్ తీసుకొని ఓపెన్. సో మనకి రీడ్ నోట్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని మన వ్యూవర్ కనెక్ట్ చేయడానికి నేను సింప్లీ ఇది సెలెక్టెడ్లో ఉండగా 1 క్లిక్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ సెటప్. సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సో దీనికోసం ఏం చేయాలంటే మనకి నోట్ గ్రాఫ్ ఉంది కదా, సో జస్ట్ దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు షార్ట్కట్ ఎస్ ప్రెస్ చేయండి. సో అప్పుడు మీకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి, రైట్? సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇవ్వచ్చు. అండ్ దాని తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టరీ. అండ్ మెయిన్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రేమ్ రేంజ్. సో ఇప్పుడు డిఫాల్ట్గా ఏమవుతుందంటే మనం ఏదైతే ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకున్నామో సో అందులో ఎన్ని ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో, రైట్? సో అన్ని ఫ్రేమ్స్ మనకి ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. బట్ ఈవెన్ మీరు కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో చూసానంటే నేను ఇక్కడ 100 ఫ్రేమ్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇక్కడ టైం లైన్ కూడా 100 ఫ్రేమ్స్కి అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, సో బట్ ఇక్కడ మనం అన్ని ఫ్రేమ్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి నేను కంప్లీట్లీ 178 ఫ్రేమ్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఫ్రేమ్ రేట్. సో ఇది కూడా మనం ఏదైతే ఫుటేజెస్ మీద వర్క్ చేస్తున్నామో సో ఆ ఫుటేజెస్కి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. మనం ఏదైతే ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకున్నామో దాని తాలూకు ఫ్రేమ్ రేట్ చూడాలనుకున్నప్పుడు సో సింపుల్ దాని ప్రాపర్టీస్లోకి వెళ్ళి సీక్వెన్స్లో మెటాడేటాలోకి వెళ్తే అప్పుడు మీకు ఇక్కడ ఫ్రేమ్ రేట్ అనేది కనిపిస్తుంది, రైట్? అండ్ అలాగే ప్రతిసారి మనం ఒక నోట్ని సెలెక్ట్ చేసుకుని సో ఇలా కిందకి స్క్రోల్ చేసుకుని అది చూడడానికి మనకి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో దానికన్నా సింపుల్ మెథడ్ ఏంటంటే కంట్రోల్ హోల్డ్ చేసి నోట్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సో అప్పుడు మీకు అదే ప్రాపర్టీస్ ప్యానల్ ఈ విధంగా ఒక ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు బేసికల్లీ మీరు మళ్ళీ సేమ్ అవే ప్రాపర్టీస్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. బట్ ఇది కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, సో ఫ్రేమ్ రేట్ అనేది మన ఫుటేజెస్ తగ్గట్టు మ్యాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి సైజ్ ఫార్మాట్. సో మన ప్రాజెక్ట్ ఫైనల్ రెండర్స్ ఏదైతే ఫార్మాట్లో ఉండాలో ఆల్స్ మన వర్క్ ఏదైతే ఫార్మాట్లో జరగాలో సో దాన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. న్యూక్లో బేసికలీ మనం ఏవైతే ఫుటేజెస్ తీసుకుంటామో సో దానికి తగ్గట్టు ఫ్రేమ్ రేట్ అండ్ అలాగే ఫ్రేమ్ రేంజ్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. కానీ సైజ్ ఫార్మాట్ మాత్రం ఆటోమేటిక్గా సెట్ అవ్వదు. సో దాన్ని మనమే మన కావాల్సినట్టు మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ప్రాజెక్ట్కి వచ్చేసరికి మనం యూస్ చేసే ఫుటేజ్ 1920x1816 కాబట్టి అదే రెజల్యూషన్తో మనకి ఇక్కడ లాస్ట్లో ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీన్నే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు మీ ఓన్ రెజల్యూషన్ ఏదైనా పిక్ చేసుకోవాలనుకుంటే ఇందులో పిక్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ న్యూ క్లిక్ చేసి మీరు అక్కడ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో ప్రెజెంట్ అయితే నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ప్రాక్సీస్ మనం క్రియేట్ చేయాలా లేదా అనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఇవేవి కూడా చూడం. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే సో మనం ఇక్కడ సైజ్ ఫార్మాట్ ఏదైతే పెడుతున్నామో సో ఇప్పటి నుంచి కూడా మనం క్రియేట్ చేసే ప్రతి నోడ్ కూడా అదే సైజులో ఉంటుంది. సో లెట్స్ సే నేను ఇక్కడ మళ్ళీ చెకర్ బోర్డ్ క్రియేట్ చేశాను అనుకోండి. ఓకే, అండ్ దీన్ని నేను వ్యూవర్ కనెక్ట్ చేస్తున్నాను. సో సింప్లీ 2 క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు దీని సైజ్ కూడా మీరు చూసుకుంటే 1920x1816 వచ్చింది. ఓకే, సో లెట్స్ సే ఇది కాకుండా మనం వేరే ఏదన్నా వేసామనుకోండి, మేబీ బ్లర్. ఓకే, సో దీన్ని నేను మళ్ళీ వ్యూవర్ కనెక్ట్ చేశాను. ఇది కూడా మనకి అదే రెజల్యూషన్లో వస్తుంది. బట్ ఇలా కాకుండా మళ్ళీ నేను ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను. సో దీనికోసం ఆల్రెడీ ఇక్కడ ఉంది బట్ నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎస్ క్లిక్ చేస్తే అది టాప్లోకి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని మనకి డిఫాల్ట్గా ఏదైతే వచ్చిందో మేబీ 2K ఇది సో ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మళ్ళీ కనుక మన ఫుటేజ్ చూసామనుకోండి ఇది అదే రెజల్యూషన్ ఉంది. కానీ చెక్కర్ బోర్డ్ చూసుకుంటే మనకి రెజల్యూషన్ మారింది. మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఏదైతే ఉందో సో ఆ రెజల్యూషన్కి వెళ్ళింది. ఈవెన్ బ్లర్ కూడా అదే రెజల్యూషన్ ఉంటుంది. ఓకే, సో అందుకనే ఇది సెటప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే వీటిని డిలీట్ చేస్తున్నాను. సింపుల్ గైస్, మెయిన్లీ ప్రాజెక్ట్ సెటప్లో మనం కాన్ఫిగర్ చేయాల్సింది ఇవి అండ్ అలాగే నేమ్ అండ్ డైరెక్టరీ.
ఓకే. సో ఇవి కూడా మోస్ట్లీ మన ఫుటేజెస్ ఎక్కడైతే ఉంటున్నాయో సో అక్కడే ఉండేలా చూసుకోండి. సో నేను మేబీ దీనికి టెస్ట్ అని ఇస్తున్నాను. దీంతో మన ప్రాజెక్ట్ సెటప్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం మన ఫుటేజ్ ఏదైతే ఉందో సో దాన్ని ఒకసారి అనలైజ్ చేసి అసలు ఏం చేయాలనేది చూద్దాం. ఓకే. సో ఇది లాస్ట్ వీడియోలో మనం తీసుకొచ్చిన ఫుటేజే. అండ్ ఇప్పుడు కనుక దీన్ని ప్లే చేసి చూస్తే సో నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ క్లిక్ చేస్తాను సో దట్ ఇది ఫుల్ మోడ్కి వస్తుంది. అండ్ ఇప్పుడు ఎల్ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది, రైట్. అండ్ కే క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే జే ప్రెస్ చేస్తే మనకి రివర్స్లో ప్లే అవుతుంది. ఓకే. సో అది కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు నాకు కావాల్సిన ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే సో ఈ విధంగా మన కెమెరా మూమెంట్ ఏదైతే ఉందో ఆ షాట్లో నాకు ఈ పర్సన్ నడుచుకొస్తున్న షాట్ ఉంది కదా, సో ఈ రెండు మర్జ్ చేసి నాకు ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది కావాలి. సో ఇది మనం క్రియేట్ చేయబోయే అసైన్మెంట్. మనం ఆ రిజల్ట్ అచీవ్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ మూమెంట్ ఉన్న ఫుటేజ్ ఏదైతే ఉందో సో దీన్ని ట్రాక్ చేయాలి. అండ్ అలాగే సెకండ్ ఫుటేజ్ సో మళ్ళీ ఒకసారి నేను ఆర్ క్లిక్ చేస్తాను అండ్ దెన్ ఈసారి దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఈ సెకండ్ ఫుటేజ్లో ఈ సబ్జెక్ట్ నడుచుకొస్తున్నారు కదా, సో ఈ ఏరియాని మనం మాస్క్ అవుట్ చేయాలి. అండ్ దెన్ ఈ 2 ఫుటేజెస్ రెండు మర్జ్ చేసి సో ఆ తర్వాత మేబీ కొంచెం కలర్ కరెక్షన్స్, గ్రెయిన్ సో ఇవన్నీ యాడ్ చేసి ఫైనల్గా లెట్స్ కూడా యాడ్ చేసి రెండర్ చేయాలి. ఇవి మన టాస్క్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రాకింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ దీనికన్నా ముందు మనం ఈ కాంప్ మొత్తాన్ని కూడా సేవ్ చేసుకోవాలి కాబట్టి ఫైల్లోకి వచ్చి సేవ్ కాంప్ యాజ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు ఒక ఫైల్ పాత్ సెట్ చేసుకోండి. సో న్యూక్ అండ్ దెన్ మేబీ న్యూ క్లాసెస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, సో నేను అందులోనే ఇది కూడా పెట్టుకుంటున్నాను. ఓకే. అండ్ దెన్ మీ ఫైల్కి ఒక నేమ్ ఇవ్వండి. సో లెట్స్ నేను టెస్ట్ అని ఇస్తాను. test.nk అంటే న్యూక్ ఫైల్. అండ్ దెన్ సేవ్. సో ఆ పాత్లో మనకి ఫైల్ అనేది సేవ్ అవుతుంది. అండ్ మనం ఎప్పుడన్నా కావాలంటే అక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. సో లాస్ట్ వీడియోలో మనం ప్రాజెక్ట్ సెటప్ చేసి ఆ ప్రాజెక్ట్ని సేవ్ చేసుకున్నాం కదా, సో అలా సేవ్ చేసిన ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి రీసెంట్ కాంప్స్ అండ్ దాని ఇక్కడ నుంచి మనం ప్రీవియస్గా ఏదైతే చేసామో సో అది ఉంటుంది. సో సింప్లీ దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మన కావాల్సిన అవుట్పుట్ ఏంటో మనకు తెలిసింది కదా. సో బేసికల్లీ ఇందులో ఉన్న కెమెరా మూమెంట్ అలాగే ఉంటుంది. బట్ సెకండ్ ఫుటేజ్లో మనకి ఎవడైతే సబ్జెక్ట్ ఉన్నాడో సో ఈ పర్సన్ ఆ వీడియోలోకి రావాలి. ఓకే. సో సెకండ్ ఫుటేజ్ ఏమో మనకు జస్ట్ స్టిల్గా ఉంది, బట్ ఇందులో సబ్జెక్ట్ ఉన్నాడు. సో ఫస్ట్ ఫుటేజ్లో మన కెమెరా మూమెంట్ ఉంది కానీ సబ్జెక్ట్ ఏం లేదు. సో ఈ రెండు ఇప్పుడు మనం మర్జ్ చేయాలి. సో దీనికోసం మనం మర్జ్ నోడ్ని క్రియేట్ చేసుకుందాం. మనకి రీడ్ నోట్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే 99% ఆఫ్ ద ప్రాజెక్ట్లో మనకి మర్జ్ నోట్స్ కూడా ఉంటాయి. సో దీనికోసం మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసి మర్జ్ అని టైప్ చేయండి, ఆర్ ఎల్స్ సింప్లీ షార్ట్కట్ ఎం ప్రెస్ చేయండి. ఓకే. ఎం ఫర్ మ్యాంగో. సో ఇది కనుక చూస్తే మనకి ఇందులో 2 ఇన్పుట్ నోట్స్ ఉంటాయి, ఏ అండ్ బి, అండ్ అలాగే ఇంకొకటి మాస్క్. సో ఆల్వేస్ మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఉండాలనుకుంటున్నామో సో అది బీకి ఇవ్వండి అండ్ ఫోర్గ్రౌండ్లో ఉండేదాన్ని ఏకి అటాచ్ చేయండి. ఓకే. అండ్ దాన్ని ఇప్పుడు మనం మర్జ్ నోడ్ని చూడడానికి వ్యూవర్ కనెక్ట్ కాబట్టి దీన్ని 1 ప్రెస్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం మర్జ్ నోడ్ని చూస్తున్నాం. కానీ ఇక్కడ కన్నా చూసుకుంటే మీకు సెకండ్ షాట్ ఏదైతే ఉందో సో అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి ఫస్ట్ క్లిప్ అంటే బీకి ఏదైతే అటాచ్ అయిందో సో దానిపైన ఏ ఓవర్లాప్ అయ్యింది. సో ఇక్కడ ఓవర్ అని ఉంది కదా, అంటే ఓవర్లాప్ ఏ పైన బి పైన ఏ ఓవర్లాప్ అయ్యింది. అండ్ మీరు కనుక మర్జ్ నోడ్ కనుక చూస్తే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మనకి ఓవర్ అని ఉంది, అంటే దాన్ని ఓవర్లాప్ అని అనుకోవచ్చు. అండ్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇంకా డిఫరెంట్ మ్యాథ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో ఇది చూసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఇందులో మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్కి ఒక 4 to 5 మాత్రమే యూజ్ చేస్తాము. సో మిగతా అన్ని ఆపరేషన్స్ కూడా ఎప్పుడో చాలా రేర్గా యూజ్ చేస్తాం. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఓవర్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మీరు చూడాల్సింది యూనియన్. సో ఇందులో కూడా మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి అండ్ వీటిని మనం నెక్స్ట్ క్లాస్లో మనం టచ్ చేస్తాం. అండ్ మెయిన్లీ ఇక్కడ మీరు చూడాల్సింది మిక్స్ నోడ్. సో మనకి డవించి రిజాల్వ్ చెప్పినప్పుడు సో అందులో మనకి బ్లెండ్ ఉంది కదా, సో సేమ్ ఇది అదేవిధంగా మనకి వర్క్ అవుతుంది. సో బేసికల్లీ ఈ సెకండ్ దాన్ని ఒపాసిటీ తగ్గించుకోవచ్చు మనం దీంతో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి ఇవ్వాల్సిన ఇన్పుట్ మాస్క్. సో మాస్క్ ఎందుకంటే మనకి ఈ సెకండ్ క్లిప్లో మనకు ఓన్లీ కావాల్సింది సబ్జెక్ట్.
ఓకే. సో దానికోసం మనం దీని చుట్టూ ఒక రోటో వేయాలి కాబట్టి సో మీరు ఐదర్ ట్యాబ్ క్లిక్ చేసి రోటోన్ టైప్ చేయొచ్చు ఆర్ ఎల్ సింప్లీ దాని షార్ట్ కట్ ఓ. సో ఓ క్లిక్ చేస్తే మనకి రోటో నోడ్ వస్తుంది అండ్ దెన్ దీన్ని రోటో తగిలించాను. ఓకే. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు మళ్ళీ ఫస్ట్ ఫుటేజే పైకి వచ్చింది. సో ఇక్కడ మనం రోటో నోడ్ అయితే ఇచ్చాం కానీ అందులో ఒక స్పెసిఫిక్ మాస్క్ అనేది మనం ఇవ్వలేదు. ఓకే. అంటే కంప్లీట్ 0 వాల్యూ ఉంది కాబట్టి సో సెకండ్ ఫుటేజ్ నుంచి ఏమీ తీసుకోవట్లేదు, కంప్లీట్ ఫస్ట్ ఫుటేజ్ మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో లెట్స్ రిమూవ్ దిస్. అండ్ ఇప్పుడు ఈ రోటో నోడ్లో మనం ఒక మాస్క్ అనేది వేయాలి, రైట్? సో దీనికోసం ఏం చేద్దాం అంటే ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి మనకి డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. బేసిక్ ఎలిప్స్ టూలే మనం తీసుకుందాం అండ్ దెన్ సబ్జెక్ట్ చుట్టూ ఒక మాస్క్ వేద్దాం. సో ఇక్కడ నేను లాస్ట్ ఫ్రేమ్కి వచ్చేసాను అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి గీస్తాను. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు కనుక దీన్ని మూవ్ చేయాలనుకుంటే సో ఇది సెలెక్టెడ్లో ఉండగా ఇక్కడ కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. ఓకే. ఇప్పుడు మనకు అన్ని పాయింట్స్ సెలెక్ట్ అవుతాయి అండ్ ఇప్పుడు దీన్ని ఓవరాల్గా మనం మూవ్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఇండివిజువల్ మూవ్ చేయాలనుకుంటే సో జస్ట్ ఆ ఒక్క పాయింట్ సెలెక్ట్ చేసి కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో యాజ్ ఆఫ్ నో అయితే మనం దీనికి మాస్క్ వేసాం అండ్ ఇప్పుడు కనుక దీన్ని మళ్ళీ సో ఇప్పుడు కనుక మళ్ళీ ఈ నోడ్ మనం దీన్ని కనెక్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు మనకి ఆ ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో అది కనిపిస్తుంది అండ్ దానిపైన మనం ఏదైతే మాస్క్ వేసామో సెకండ్ ఫుటేజ్కి సో అది కూడా మనకు కనిపిస్తుంది. బట్ ఇప్పుడు కనుక మనం స్క్రబ్ చేసి చూసాం అనుకోండి సో మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా ట్రాక్ చేయలేదు, ఆ ట్రాక్ని దీనికి అటాచ్ చేయలేదు, జస్ట్ మాస్క్ మాత్రమే చేసాం. అండ్ దెన్ ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్ అవుట్లైన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని బేసికలీ ఓవర్లే అంటారు. ఓకే. దీన్ని ఆఫ్ చేసుకోవాలి అంటే మనకున్న ఒక మెథడ్ ఏంటంటే మనకి ఏదైతే ఆ నోడ్ ఉందో సో ఆ నోడ్ని ఇక్కడ నుంచి క్లియర్ చేయొచ్చు. సో ఆ విధంగా కూడా చేద్దాం. బట్ ఈ మెథడ్ అంత ప్రిఫర్డ్ కాదు, ఎందుకంటే మళ్ళీ మీరు ఓపెన్ చేయాలంటే దీని మీద డబల్ క్లిక్ చేయాలి. ఓకే. అలా కాకుండా మీరు సింప్లీ షార్ట్కట్ క్యూ యూజ్ చేశారనుకోండి, మీకు ఓవర్లే ఆఫ్ అని వచ్చింది కదా. ఓకే. అండ్ మళ్ళీ ఇంకోసారి క్యూ క్లిక్ చేస్తే మీకు ఓవర్లే ఆన్, అప్పుడు మీకు మళ్ళీ ఆ షేప్ అనేది కనిపిస్తుంది. అండ్ అలాగే మీరు ఏదన్నా నోట్ ఉంది కదా సో దాన్ని ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేయాలంటే మనకున్న షార్ట్కట్ డి. సో మర్జ్ నోడ్ ఉంది కదా సో దీని కనుక డి సెలెక్ట్ చేసాం అనుకోండి కంప్లీట్ డిసేబుల్ అయిపోతుంది. ఈవెన్ రోటోన్ సెలెక్ట్ చేసి డి క్లిక్ చేస్తే డిసేబుల్, అలా ఏ నోడ్ అయినా సెలెక్ట్ చేసి డి క్లిక్ చేస్తే డిసేబుల్ అవుతుంది, మళ్ళీ డి క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఇవి మర్జ్ చేసాం అండ్ నెక్స్ట్ స్టెప్ మనం ఈ ఫస్ట్ షాట్ని ట్రాక్ చేయాలి. దీనికోసం ఏం చేద్దాం అంటే మనం ఇక్కడ ట్రాకర్ నోడ్ మీద సో ట్యాబ్ క్లిక్ చేసి ట్రాకర్. సో ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఆల్రెడీ ఈ నోడ్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి నేను ఒక కొత్త నోడ్ వేసినప్పుడు ఆటోమేటిక్గా దీని కింద అటాచ్ అయిపోయింది. బట్ అలా కాకుండా నేను మౌస్ ఇక్కడ ఎక్కడన్నా క్లిక్ చేసి ఇప్పుడు కనుక మళ్ళీ అదే నోడ్ని ఇన్సర్ట్ చేశాను అనుకోండి అది బయట ఇన్సర్ట్ అవుతుంది. అలా కాకుండా ఏదన్నా ఒక పర్టికులర్ నోడ్ సెలెక్ట్ అయ్యి ఉండి అప్పుడు మళ్ళీ కొత్త నోడ్ వేస్తే ఆటోమేటిక్ దాని కింద వస్తుంది. అండ్ ఇప్పుడు ట్రాకర్ సెలెక్ట్ చేసుకుని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రాకింగ్ పాయింట్ వేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి రెండు కనిపిస్తున్నాయి, రైట్? సో అలా కాకుండా నాకు ఓన్లీ ఫస్ట్ ఫుటేజ్ మాత్రం కనిపించాలి. ఇప్పుడు నేను ట్రాకర్ సెలెక్ట్ చేసుకుని 1 క్లిక్ చేస్తాను. సో అది మాత్రమే మన వ్యూవర్కి కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రాక్ పాయింట్ వేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ట్రాక్ మీద క్లిక్ చేస్తాను. ఓకే. అండ్ ఒకవేళ కనుక మీకు ఇది కనిపించలేదు అనుకోండి మీ ఓవర్లే ఆఫ్లో ఉన్నట్టు, సో అటువంటప్పుడు మీరు క్యూ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ట్రాకర్ తాలూకా ఓవర్లే అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఉండేది మీకు స్టేబిలైజ్ వ్యూ, మన ట్రాకింగ్ పర్ఫెక్ట్గా అవుతుందో లేదో మీరు ఈ వ్యూవర్లోనే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని జూమ్ చేసుకుని మన ట్రాకర్ పాయింట్ మనకు కావాల్సిన దగ్గర పెడదాం. సో మేబీ నేను అరౌండ్ ఈ రీజన్లో పెడతాను. అండ్ ఇందులో ఫస్ట్ బౌండింగ్ బాక్స్ ఏంటంటే ఈ ట్రాకర్ మనం ఏదైతే టెక్స్చర్ ఇస్తున్నామో సో దాన్ని ట్రాక్ చేయమని. అండ్ సెకండ్ బౌండింగ్ రీజన్ ఏంటంటే ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా సో అందులో ఉండే ప్యాటర్న్ని ట్రాక్ చేయమని ఈ రీజన్లో ఎక్కడున్నా. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఏదన్నా ఒక ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి సో అటువంటప్పుడు ఈ సెకండ్ బౌండింగ్ బాక్స్ రీజన్ దగ్గరగా పెట్టాం అనుకోండి మనకు పర్ఫెక్ట్గా ట్రాక్ అవ్వదు. సో అటువంటప్పుడు మనం ఎక్కువ స్పేస్ ఇచ్చుకోవాలి. సో ఈ షాట్కి అయితే మనకి ఇది పర్ఫెక్ట్గానే ఉంటుంది. 114 ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి మనం ముందుకి ట్రాక్ చేయాలి అండ్ అలాగే వెనక్కి ట్రాక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ సైడ్ మొత్తం ట్రాక్ చేద్దాం. సో మనకి ట్రాకింగ్ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నుంచి దీని మీద క్లిక్ చేశారంటే సో మనకి ట్రాకింగ్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మనం ఈ స్టేబిలైజ్ వ్యూని కావాలంటే పెద్ద చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని స్క్రబ్ చేసి చూడండి.
సో మనకి ఆల్మోస్ట్ ఆ ట్రాకింగ్ అనేది పర్ఫెక్ట్గానే అయ్యింది. అండ్ ఇప్పుడు ఫార్వర్డ్గా ట్రాక్ చేద్దాం. సో గైస్, మన ట్రాకర్ అనేది 42 ఫ్రేమ్కి వెళ్ళాక స్టాప్ అయింది. సో ఎందుకంటే మనకి ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ ఆ ప్యాటర్న్ ఏదైతే ఇచ్చామో సో అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి అది రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి ట్రాక్ అవుతుంది. అండ్ 42కి ముందు మనకి ట్రాకింగ్ అనేది స్టాప్ అయింది. బట్ ఇక్కడ మన సిచ్యువేషన్లో మనకి ఆ పర్సన్ ఇక్కడ నుంచే బయటకు రివీల్ అవుతాడు కాబట్టి మనం దీనికి మన ముందుండే ఫ్రేమ్స్ని ట్రాక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ కనుక మీరు ట్రాక్ చేయాలనుకుంటే సో మళ్ళీ ఇంకొక కొత్త ట్రాకర్ పాయింట్ తీసుకుని సో ఈసారి మౌంటైన్ బదులు ఏ క్లౌడ్ అయినా ఇవ్వండి. సో ఈ క్లౌడ్ దగ్గర కానీ ఆర్ఎల్స్ ఈ బ్రాంచెస్ ఉన్నాయి కదా సో అక్కడ కానీ ఒక ట్రాకింగ్ పాయింట్ అనేది వేయండి. సో వన్స్ మన ట్రాకర్ అనేది పర్ఫెక్ట్గా ఉందో లేదో ఇక్కడ చూసుకోండి. అండ్ ఈవెన్ మీరు వ్యూవర్లో కూడా చూడొచ్చు. ఓకే, సో మీకు ఇక్కడ ఈ సెంటర్ వ్యూ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు కనుక మీరు ప్లే చేశారు అనుకోండి సో ఇప్పుడు మీకు ఫుటేజ్ స్టేబుల్ అయి కనిపిస్తుంది. ఓకే, సో సెంటర్డ్ వ్యూలో పెట్టాం కాబట్టి ఈ విధంగా స్టేబుల్ వ్యూ అనేది మీకు వ్యూవర్లో కనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఇది ఆఫ్ చేసుకుంటే కనుక సో మళ్ళీ మనకి నార్మల్గా మూమెంట్తో పాటు ప్లే అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ట్రాకింగ్ డేటాని మనం వేరే ఒక దానికి ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఎక్స్పోర్ట్ అని ఉంది కదా సో ఇక్కడ సెట్టింగ్లోకి వస్తే మనకి 8 డిఫరెంట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో ఇందులో కార్నర్ పిన్ అనేది మనం నెక్స్ట్ వచ్చే కోర్సెస్లో చూద్దాం. సో ఇప్పటికే ట్రాన్స్ఫార్మ్, సో బేసికల్లీ స్టేబిలైజ్ అంటే మనకి మూమెంట్ లేకుండా ఫుటేజ్ మొత్తం స్టేబిలైజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది మూమెంట్తో కాబట్టి సో మనం మ్యాచ్ మూవ్ తీసుకుందాం. అండ్ అలాగే ఇందులో బేక్డ్ అండ్ అలాగే నార్మల్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మల్ ఏంటో చూద్దాం. సో జస్ట్ నేను క్రియేట్ చేసాను అనుకోండి, మీకు ఇక్కడ ఒక మ్యాచ్ మూవ్ నోడ్ అని క్రియేట్ అయింది. అండ్ వీటి మధ్య కనెక్షన్ చూస్తే మనకు గ్రీన్ కలర్లో ఉంది, వేరేజ్ ఎంతవరకు మనం క్రియేట్ చేసినవన్నీ బ్లాక్లో ఉన్నాయి కదా. సో దీని మీనింగ్ ఏంటంటే మనకి ట్రాకర్ నుంచి ట్రాకింగ్ డేటా అంతా కూడా లైవ్గా ఇందులోకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం ట్రాకర్లో ఏదైనా చేంజెస్ చేసాం అనుకోండి అవి ఆటోమేటిక్గా మళ్ళీ ఈ నోడ్లోకి వస్తాయి. బట్ అలా కాకుండా బేక్డ్ యూజ్ చేసాం అనుకోండి సో ఆ ట్రాకింగ్ డేటా అంతా ఒకసారికి ఇందులోకి వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ మీ ట్రాకర్లో ఎటువంటి చేంజెస్ అయినా సరే ఆ డేటా మీకు ఆ నోడ్లోకే రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి హెవీ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి సో అటువంటప్పుడు మనకి లైవ్ కనెక్షన్ ఉంటే మనకి స్లో అవుతుంది. ఓకే, సో అటువంటప్పుడు మనం బేక్డ్ నోడ్స్ యూజ్ చేస్తాము సో దట్ మనకి ఈ ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్కి మనం చాలా చిన్నది కాబట్టి మనకు అంత అవసరం లేదు, మనం దీన్నే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇంక ట్రాకర్ అనేది ఇక్కడ కనిపించాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఐదర్ క్యూ ప్రెస్ చేసి ఓవర్లైన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ నేను ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేస్తాను. అండ్ అలాగే మీకు ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా సో ఇది క్లిక్ చేసినా సరే మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో మళ్ళీ మీకు ఏదైనా కావాలంటే వాటి మీద డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఈ సెకండ్ నోడ్ ఉంది కదా సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యాచ్ చేయడానికి మనం ఒక ట్రాన్స్ఫార్మ్ నోడ్ వేయాలి. సో దీన్ని పైకి తెచ్చుకుందాం. అండ్ దెన్ మనం అయితే ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయొచ్చు ఆర్ఎల్ సింప్లీ దీన్ని సెలెక్ట్ చేసి టీ ప్రెస్ చేసి అనుకోండి మనకి ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది. ఓకే, అండ్ దెన్ బేసికలీ ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఏం చేస్తుందంటే మనకున్న ఫుటేజ్ని ఐదర్ దాని పొజిషన్ రొటేషన్ స్కేల్ స్క్యూ అండ్ ఈవెన్ యాంకర్ పాయింట్ సో ఇవన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయబోతున్నాం అంటే సో ఇక్కడ ఈ కొండలు ఉన్నాయి కదా సో అది ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫుటేజ్కి కరెక్ట్గా ఎలా చేసుకుంటాం. సో దీనికోసం మనం మర్జ్ నోడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డబుల్ క్లిక్ చేసి మనం ఆ ప్రాపర్టీ సైడ్కి వస్తాయి కదా ఇప్పుడు దీని యొక్క మిక్స్ని కొంచెం తగ్గించుకుందాం. ఓకే, సో దట్ రెండు మనకి విజిబుల్ అవుతాయి. అండ్ దెన్ ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని సెలెక్ట్ చేసుకుని సో ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ని మనకు కావాల్సినట్టు మూవ్ చేయొచ్చు. అండ్ మీరు ఇదే మూమెంట్ని ఈవెన్ ఇక్కడ మౌస్ క్లిక్ చేసి మీరు టాప్ అండ్ బాటమ్ యారోస్ని యూజ్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మౌస్ వీల్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ మీకు నంబర్ ప్యాడ్ ఉంటుంది కదా సో అందులో ఉన్న కీస్ని కూడా మీరు దీన్ని మూవ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే 2 క్లిక్ చేసి హోల్డ్ చేస్తున్నాను సో దట్ ఇది కిందకి వస్తుంది. ఓకే, అండ్ దెన్ 4 క్లిక్ చేసి దీన్ని లెఫ్ట్ మూవ్ చేస్తాను మళ్ళీ 2. సో ఈ విధంగా మనం ఆ ఫుటేజ్ని పర్ఫెక్ట్గా అలైన్ చేసుకున్నాం. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే స్టెప్స్ అన్నీ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి, అందుకని ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను అండ్ దీన్ని నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం మాస్కింగ్ అండ్ ట్రాకింగ్ చూసాం కదా, ఈ వీడియోలో మనం సెకండ్ ఫుటేజ్ని ఆ ట్రాక్కి అటాచ్ చేద్దాం. ఓకే, సో దానికన్నా ముందు మనం జూమ్ అవుట్ చేసి చూస్తే
సో నేను ప్రీవియస్ వీడియోలో బౌండింగ్ రీజన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫస్ట్ ఫుటేజ్ ఆర్ఎల్స్ ఆ బి ఏదైతే ఉందో సో అది పర్ఫెక్ట్గా మనకి రీజన్లో ఉంది. అండ్ ఈ సెకండ్ ఫుటేజ్ని మనం ట్రాన్స్ఫార్మ్ నోడ్ వేసి కిందకి తీసుకొచ్చాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే సో దీన్ని కనుక 2కి అటాచ్ చేసాం అనుకోండి. ఓకే, ఈ సెకండ్ ఫుటేజ్ని మనం కిందకి డ్రాప్ చేసుకున్నాం కాబట్టి మనకి కొంచెం ఎడిషనల్ స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఎడిషనల్ బౌండింగ్ రీజన్ అనేది క్రియేట్ అయింది. అండ్ యూజువల్లీ ఇక్కడ మనం చేసేది చిన్న ప్రాజెక్ట్ కాబట్టి ఫైన్, బట్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మనం ఇది క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. ఓకే, సో న్యూక్ ఇది క్యాలిక్యులేట్ చేయడం మానేసింది అనుకోండి ఈ ఎక్స్ట్రా బౌండింగ్ రీజన్. సో అప్పుడు ప్రాజెక్ట్ అనేది ఇంకా కొంచెం స్మూత్ అవుట్ అవుతుంది. సో ఇక్కడైతే అవసరం లేదు, బట్ మీకు ఫర్దర్గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినప్పుడు మీకు అలవాటు అవ్వాలి కాబట్టి సో ఇటువంటిప్పుడు బేసికల్లీ ఏం చేస్తామంటే మనం మర్జ్ నోడ్ని డబుల్ సెలెక్ట్ చేసి సో ఇక్కడ యూనియన్ అని ఉంది కదా. సో యూనియన్ అంటే కంబైన్ అనమాట. సో A + B అలా కాకుండా మనకి ఇంకా ఇంటర్సెక్ట్ A ఆర్ B ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంటర్సెక్ట్ అంటే రెండు కలిసి ఉన్న రీజన్స్, A అంటే ఓన్లీ A, అప్పుడు మనకు ఓన్లీ ఈ ముక్క మాత్రం కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి B ఉన్న రీజన్ మాత్రం క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి మనం B క్లిక్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ మర్జ్ నోడ్ని 1 క్లిక్ చేయండి సో దట్ మనకి వ్యూవర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెకండ్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో దాన్ని మన ట్రాకర్కి అటాచ్ చేయాలి కాబట్టి సో ట్రాకర్ నోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఈ నోడ్స్ అన్నింటినీ కూడా పైకి జరుపుకోండి అండ్ దెన్ దీన్ని ఇక్కడ తీసుకొద్దాం. అండ్ ఇప్పుడు కనుక మనం స్క్రబ్ చేసి చూస్తే సో మనకి ఆ సెకండ్ ఫుటేజ్ ట్రాన్స్ఫార్మ్ అయితే మనకి పర్ఫెక్ట్గానే ట్రాకర్తో అలైన్ అయింది. కానీ మనం ఇక్కడ రోటో ఏదైతే వేసామో సో అది దాంతో మూవ్ అవ్వట్లేదు, రైట్. సో దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్జ్ నోడ్లో ఈ మిక్స్ని మనం మళ్ళీ 1కి తెచ్చుకుందాం సో దట్ మనకి ఇది పర్ఫెక్ట్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనకి ఈ రోటో ఏదైతే ఉందో సో అది మూవ్ అవ్వట్లేదు కాబట్టి సో బేసికల్లీ ఒక మెథడ్ ఏం చేయొచ్చు అంటే మన ఈ ట్రాన్స్ఫార్మ్ నోడ్ ఏదైతే ఉందో సో దాన్నే మళ్ళీ డూప్లికేట్ చేసుకొని సో Ctrl+C Ctrl+V, సో దాన్నే మళ్ళీ ఒకసారి Ctrl+C అండ్ దెన్ Ctrl+V, సో కాపీ పేస్ట్ చేసుకొని సో దీన్ని మనం దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మనం ఈ విధంగా మల్టిపుల్ నోడ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి డూప్లికేట్స్ చేస్తున్నాం కాబట్టి సో దీన్ని డిలీట్ చేసి ఈ రోటో నోడ్ని మనం డైరెక్ట్గా ఈ క్లిప్ 2కి అసైన్ చేసుకోవచ్చు. సో దీనికోసం మళ్ళీ సెలెక్ట్ చేసి ఇప్పుడు దీని కింద ఒక మర్జ్ నోడ్ని క్రియేట్ చేద్దాం. సో M క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే దీనికి డైరెక్ట్గా ఏ పైప్ అటాచ్ అయ్యి వచ్చింది, రైట్. అలా కాకుండా మనం B అటాచ్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా B పైప్ లైన్ కిందకి ఫ్లో అయ్యేలా చూసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక మర్జ్ నోడ్ని డిసేబుల్ చేసాం అనుకోండి, ఓకే, సో ఆటోమేటిక్గా అప్పుడు అందులో B ఏదైతే అసైన్ ఉందో సో అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందుకే బెటర్ ఎప్పుడు కూడా ఆ B పైప్ ఏదైతే ఉందో సో అదే మెయిన్ అటాచ్మెంట్స్ కింద పెట్టుకోండి. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు మర్జ్ నోడ్ని యాక్టివేట్ చేద్దాం అండ్ ఈ రోటోని ఇక్కడ నుంచి మూవ్ చేసి సో ఇక్కడ ఏగా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు కనుక చూస్తే సో మనకి కంప్లీట్ ఒక బ్లాక్ సర్కిల్ అయితే వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ నోడ్ ఏదైతే ఉందో సో అది మనం ఇక్కడ ఓవర్ అని పెట్టుకున్నాం, రైట్. సో ఓవర్ నుంచి మనం దీన్ని మాస్క్ అన్న ఆపరేషన్లోకి మార్చుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకు ఓన్లీ ఆ మాస్క్ ఏదైతే మనం డిఫైన్ చేసామో అందులో ఉన్నది మాత్రం కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూవర్లో ఏ క్లిక్ చేశారనుకోండి మీకు ఆల్ఫా రీజియన్ కనిపిస్తుంది. జనరల్లీ న్యూక్లో ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ఈ ఆల్ఫా వాల్యూ ఉందో సో ఆల్ఫా వాల్యూని యూజ్ చేసుకొని బేసికల్లీ ఆ రోట్ అనేది ఒక్క పర్టికులర్ ఫుటేజ్ నుంచి ఆ రీజన్ కట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ అలాగే ఈ మాస్క్ ఉంది కదా సో దీనికి ఆపోజిట్గా ఉండే ఆపరేషన్ ఏంటంటే స్టెన్సిల్. సో ఇది కనుక క్లిక్ చేసాం అనుకోండి అది కాకుండా రివర్స్లో అంటే వేరే ఏదైతే రీజన్ ఉందో అది వస్తుంది. సో ఇక్కడ మనకి కావాల్సిన మాస్క్ కాబట్టి సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ దెన్
సో మళ్ళీ మన ఫస్ట్ మర్జ్ నోడ్ ఉంది కదా, సో దాన్ని వ్యూవర్కి అటాచ్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు కనుక ప్లే చేసి చూస్తే సో మోస్ట్లీ మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మనకు కొంచెం ల్యాగ్ అవుతుంది కదా, సో బౌండింగ్ రీజన్ ఇది కూడా అవుట్ ఆఫ్ బాక్స్ ఉంది. సో నేను ఇక్కడికి వచ్చి సో దీన్ని ఏం చేస్తానంటే మేబీ ఇంటర్సెక్ట్ పెట్టుకుంటా. ఓకే, మనకు రెండు కలిపి ఉన్న ఒక రీజన్ ఉంటే సరిపోతుంది కాబట్టి సో నేను ఇంటర్సెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఈవెన్ ఇది కూడా డబల్ క్లిక్ అండ్ దెన్ మనం ఇందాక అనుకున్నట్టు బి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాం. ఇప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ఫుటేజ్ అనేది పర్ఫెక్ట్గా ట్రాక్ అయ్యి మన ఫస్ట్ ఫుటేజ్కి స్టిక్ అయింది, రైట్. అండ్ ఇప్పుడు ఓవర్లేస్ ఆఫ్ చేయాలనుకుంటే మనం ఒకసారి క్యూ ప్రెస్ చేస్తాము. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే రెండిటికి మధ్య కలర్ డిఫరెన్స్ అనేది ఉంది. ఓకే, సో మనం కొంచెం సీసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అండ్ అలాగే ఈ నోట్ ట్రీకి వచ్చేసరికి మేబీ దీన్ని ఇంకా కొంచెం పైకి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇప్పుడు మళ్ళీ మనం ప్రీవియస్గా సేవ్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేయడానికి ఫైల్, రీసెంట్ కామ్స్ అండ్ దెన్ కామ్. సో నో. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం చేసింది ఏంటంటే ట్రాకర్కి ఈ సెకండ్ ఫుటేజ్ని అటాచ్ చేసాము అండ్ ట్రాకింగ్ అంతా అయితే పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఇక్కడ మనకి కొంచెం కలర్ అయితే సింక్ అవ్వట్లేదు, అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే, రైట్. సో ఇప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. సో దీనికన్నా ముందు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్లే కనిపించాలి కాబట్టి క్యూ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఓవర్లే ఆఫ్ అయింది అండ్ మళ్ళీ క్యూ ఓవర్లే ఆన్. సో ఓవర్లే ఆన్ చేసినా కూడా మనకి ఇక్కడ రెడ్ సర్కిల్ కనిపించట్లేదు కదా, సో ఎందుకంటే మనకి ఇక్కడ ఆ ప్రాపర్టీస్ ఓపెన్ లేవు. సో రోటో మీద డబుల్ క్లిక్ చేస్తే సో అప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. అండ్ నేనేం చేయాలనుకుంటున్నానంటే సో ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే మనకి ఈ సబ్జెక్ట్ చిన్న మొక్కలు ఉన్నాయి కదా, బుషెస్, సో దాన్ని హిట్ చేస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే అవి కదులుతున్నాయి, రైట్. సో దీని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో లెట్సే దీన్ని ఎలా డ్రా చేసి చూసాం అనుకోండి. ఓకే, సో చూడండి ఈవెన్ ఇవన్నీ కూడా కొంచెం కదులుతున్నాయి. మేబీ ఎయిర్ వల్ల అయ్యి ఉండొచ్చు ఆర్ ఎల్స్ దీన్ని హిట్ చేయడం వల్ల అయినా అయ్యి ఉండొచ్చు, రైట్. సో అవన్నీ కూడా మనకి కావాలి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే ఈ మాస్క్ని కొంచెం పెద్ద చేసుకుంటాను. ఓకే, సో నేను దీన్ని ఇక్కడ తెచ్చుకుంటాను. సో ఈ విధంగా నేను వచ్చేలా చేస్తాను. అండ్ దెన్ మళ్ళీ ఇప్పుడు ట్యాంజెంట్ ఉంది కదా, సో దీన్ని స్ట్రైట్ చేస్తాను. సో దీనికోసం ఏంటంటే కంట్రోల్ హోల్డ్ చేసి, సో జనరల్గా మీరు రొటేట్ చేస్తే రెండు రొటేట్ అయిపోతాయి, బట్ కంట్రోల్ హోల్డ్ చేసి మీరు ఏదైనా ఒక సింగిల్ దాన్ని మాత్రం రొటేట్ చేసుకోవచ్చు. యప్, సో ఈ విధంగా రొటేట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు కనుక మనం స్క్రబ్ చేసిన ప్లే చేసి చూసినా సో మళ్ళీ ముందుకెళ్ళేసరికి మనకి ఇక్కడేమో ఈ విధంగా ఉంటుంది, బట్ మనకి ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్స్ వెళ్ళేసరికి మనకు మళ్ళీ ప్రీవియస్ షేప్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే మనం బేసికలీ ఏ విధంగా రోటోకి మనం చిన్న చేంజ్ చేసినా సరే అక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది పడిపోతుంది. సో మీరు కనుక ఇక్కడ జనరల్గా చూస్తే టైం లైన్లో మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పడింది అండ్ అలాగే లాస్ట్ ఫ్రేమ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ పడింది. ఈవెన్ మీరు డోప్ షీట్లోకి వెళ్ళినా మీకు కనిపిస్తుంది. ఓకే, సో అరౌండ్ 130 దగ్గర ఒకటి, ఆల్మోస్ట్ ఎండ్లో ఒకటి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయడానికి మనం బేసికల్లీ ఏం చేస్తామంటే ఇక్కడ స్ప్లైన్ క్రీస్ అని ఉంది కదా, సో ఇక్కడ ఎన్ని కీ ఫ్రేమ్స్ ఉన్నాయనేది మనకు తెలుస్తుంది అండ్ మనం డైరెక్ట్గా కీ ఫ్రేమ్ దగ్గర మూవ్ అవ్వచ్చు. సో ఇది ఫైనల్ కీ ఫ్రేమ్, ఇది ఫస్ట్ కీ ఫ్రేమ్. ఓకే, సో ఫైనల్ కీ ఫ్రేమ్ ఎక్కడో ఆల్మోస్ట్ లైక్ 190 దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు దీన్ని డిలీట్ చేసామంటే మనకు ఫిక్స్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చి ఈ ఆప్షన్ ఉంది కదా మైనస్ అని, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆ లాస్ట్ కీ ఫ్రేమ్ డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ నేను నోడ్ గ్రాఫ్లోకి వెళ్తాను అండ్ ఇప్పుడు మనకు ఆ యానిమేషన్ అనేది ఉండదు. సో మనకి ఆ మాస్క్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు కనుక ఒకసారి ఆఫ్ చేస్తే సో మీకు క్లియర్ తెలుస్తుంది కదా. సో ఇక్కడ మనకు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి కలర్ కరెక్షన్, అది మనం ఇందాక చూసాం, అండ్ ఇంకొకటి ఒక హార్ష్ లైన్ ఆర్ షార్ప్ లైన్ కనిపిస్తుంది కదా అది. సో బేసికలీ ఇలా షార్ప్ లైన్ ఉన్నప్పుడు మనం మాస్క్లో ఉండే ఫెదర్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తాము. సో అది అన్ని సాఫ్ట్వేర్స్లోనే కామన్. సో ముందైతే మనం దీని కలర్ ఫిక్స్ అనేది చేద్దాం. ఓకే, సో ఇక్కడ న్యూక్లో మనకి మెయిన్లీ కలర్ ఫిక్స్ చేయడానికి యూజ్ చేసే ఫస్ట్ ప్రిఫర్డ్ నోడ్ ఏంటంటే గ్రేడ్. సో మీరు ట్యాబ్లోంచి దాన్ని సెర్చ్ చేయొచ్చు ఆర్ సింప్లీ జీ ప్రెస్ చేసినా సరే మనకి గ్రేడ్ నోడ్ వస్తుంది.
సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి జీ ప్రెస్ చేస్తాను సో దట్ నాకు డైరెక్ట్గా దీని కింద ఆ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ నోడ్లో కూడా మెయిన్లీ యూజ్ చేసేవి ఫస్ట్ 4 బ్లాక్ పాయింట్స్, వైట్ పాయింట్స్, లిఫ్ట్స్ అండ్ గెయిన్స్. ఇప్పుడు ఈ బ్లాక్ పాయింట్ అండ్ వైట్ పాయింట్ని యూజ్ చేసి మన సెకండ్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో అందులోనే డార్కర్ అండ్ అలాగే వైట్ రీజన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ లిఫ్ట్స్ అండ్ గెయిన్స్ని యూజ్ చేసి మన ఫస్ట్ ఫుటేజ్ ఏదైతే ఉందో సో అందులో డార్క్ అండ్ లైట్ రీజన్స్ మనం సెలెక్ట్ చేస్తాం సో దట్ రెండు ఆల్మోస్ట్ ఆ కలర్ మ్యాచ్ అనేది అవుతుంది. ఓకే, సో దీన్ని నేను 2 ప్రెస్ చేసుకున్నాను. సో వ్యూవర్కి సెకండ్ వ్యూ కింద మనకి ఈ గ్రేడ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మన ఫుటేజ్లో మనం డార్కర్ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో దీనికోసం మనం మెయిన్లీ యూజ్ చేసే ఇంకొక 2 టూల్స్ ఏంటంటే ఈ పైన మీకు బాగా కనిపిస్తుంది కదా ఇవి. సో ఫస్ట్ది ఏమో వచ్చి గెయిన్కి అండ్ అలాగే నెక్స్ట్ గామాకి. సో బేసికలీ గెయిన్ ఏం చేస్తుందంటే మన ఓవరాల్ ఫుటేజ్ని డార్కర్ ఆర్ బ్రైటర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఉన్న గామా కూడా బ్రైటర్ ఆర్ డార్కర్ చేస్తుంది బట్ అందులో ఉండే కాంట్రాస్ట్కి మాత్రం మెయిన్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇందులో ఉన్న కాంట్రాస్ట్ని డార్కర్ ఆర్ బ్రైటర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బ్రైట్ చేసుకున్నాం అండ్ దీన్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. ఓకే, సో ఇంత బ్రైట్నెస్లో కూడా ఏవైతే మనకి డార్క్గా కనిపిస్తున్నాయో సో వాటిని మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు కనుక మనం కంట్రోల్ క్లిక్ హోల్డ్ చేసి మనం ఎక్కడైనా క్లిక్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఓవర్లే ఆఫ్ ఉంది కదా సో దాన్ని ఆన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అండ్ మనకి రోటో కనిపిస్తుంది కదా సో నేను ఇది క్లియర్ చేసేస్తాను. సో నేను కంట్రోల్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తే మనకి అక్కడ రెడ్ పాయింట్ క్రియేట్ అవుతుంది కదా సో అదేంటంటే శాంప్లింగ్ పాయింట్. సో అక్కడ నుంచి మనకి ఒక వాల్యూ అనేది శాంపుల్ అయింది. ఆర్జీబీ వాల్యూస్ అండ్ అలాగే హ్యూ సాచురేషన్ ఇవి కూడా మనకి శాంపుల్ అయ్యాయి. సో మీరు కంట్రోల్ హోల్డ్ చేసి ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ నుంచి మనకు ఆ వాల్యూస్ అనేవి శాంపుల్ అవుతాయి. ఓకే, బట్ ఇక్కడ మనం పిక్ చేసుకోవడానికి మనకు కొంచెం బెటర్ రీజన్ కావాలి కాబట్టి సో బ్లాక్ పాయింట్ సెలెక్టెడ్లో ఉండగా సో ఇక్కడికి వచ్చి కంట్రోల్ క్లిక్ చేయండి ఆర్ఎస్ దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో మనకు ఆ పిక్కర్ టూల్ వస్తుంది. ఇప్పుడు మనం కంట్రోల్ హోల్డ్ చేసి ఆ శాంప్లింగ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఇమీడియట్గా గ్రేడ్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో నేను ఈ 2 ఉంది కదా సో దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేసుకుంటా. ఓకే, అండ్ ఇప్పుడు మనం కనుక క్లిక్ చేసాం అనుకోండి శాంపుల్ అవుతుంది అండ్ అలాగే కంట్రోల్ హోల్డ్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేసి మనం ఒక బౌండింగ్ బాక్స్లా గీయొచ్చు. ఓకే, సో ఇలాంటప్పుడు ఇందులోంచి ఉన్న యావరేజ్ని తీసుకుంటుంది. ఓకే, సో యావరేజ్ 0.1413 అంటే ఇంకా ఆల్మోస్ట్ లైక్ 0. సో ఇంకా మీకు యాక్యురేట్గా ఇంకా 0 వరకు దొరికితే వెల్ అండ్ గుడ్. సో ప్రజెంట్ మనం ఈ ఫుటేజ్లో మనం ఎక్కడి నుంచి శాంపుల్ చేసినా సరే ఆల్మోస్ట్ లైక్ 0.13 అలాగే వస్తుంది కాబట్టి సో ఇట్స్ బెటర్ నేను ఈ రీజన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో యావరేజ్గా 0.014 వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ ఇలాగే వైట్ పాయింట్స్ చేయాలి. సో ఇప్పుడు వైట్ పాయింట్ సెలెక్ట్ చేయడానికి ఈ ఫుటేజ్ని లైట్ చేద్దాం. ఓకే, అండ్ అలాగే మీకు తెలియాల్సింది ఏంటంటే సో ఇక్కడ మనం ఏవైతే చేంజెస్ చేస్తున్నామో అవి మన ఒరిజినల్ వీడియోకి ఏమీ ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, సో మన ఒరిజినల్ ఫుటేజ్ అలాగే ఉంటుంది, జస్ట్ మనం ఈ వ్యూవర్లో దాన్ని అలా మనం చేంజెస్ చేసి చూస్తాం అంతే. సో ఈవెన్ మీరు మళ్ళీ రీసెట్ చేయడానికి వీటిని జస్ట్ ఒక్కసారి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం వైట్ సెలెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని డార్క్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం వైట్ రీజన్ సెలెక్ట్ చేద్దాం. సో దానికన్నా ముందు ఈ పిక్కర్ వైట్ పాయింట్కి ఆన్ అయి ఉందో లేదో చూసుకోండి. మనకి ఇందాకలాగా బ్లాక్లో ఉందనుకోండి సో మనకి రాంగ్ వాల్యూస్ అనేవి పిక్ అవుతాయి. సో వైట్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ మేబీ కంట్రోల్ అండ్ దెన్ క్లిక్. సో ఇక్కడ నేను యావరేజ్గా ఏది రీజన్ సెలెక్ట్ చేసుకోవట్లేదు, జస్ట్ 1 పాయింట్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మనకు ఆల్మోస్ట్ 0.9 ఉంది కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1. సో ఇప్పుడు మనం సెకండ్ క్లిప్కి బ్లాక్ అండ్ వైట్ పాయింట్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని సో ఇందులో మనం లిఫ్ట్స్ అండ్ గెయిన్స్ని సెట్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ ఇవి రీసెట్. సో జస్ట్ నేను దాని మీద ఒకసారి క్లిక్ చేస్తున్నాను అంతే. అండ్ పిక్కర్ అండ్ ఇందాక ఏదైతే మనం రీజన్లో తీసుకున్నామో సో ఆల్మోస్ట్ లైక్ అదే రీజన్లో తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సంథింగ్ ఇక్కడ మనం తీసుకున్నాం కాబట్టి మేబీ లైక్ దిస్. అండ్ దెన్ మళ్ళీ ఇందులోని గెయిన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి అంటే హైలైట్స్. సో మళ్ళీ రీసెట్ అండ్ దెన్ దీన్ని డార్క్ చేద్దాం.
అండ్ కంట్రోల్ ఓకే. సో 0.9 సంథింగ్. అండ్ ఇప్పుడు మనం మర్జ్ నోడ్ సెలెక్ట్ చేసి 1 క్లిక్ చేద్దాం అండ్ దెన్ వీటిని డిసేబుల్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ బ్లాక్స్ అయితే సెట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు మనం ఫిక్స్ చేయాల్సింది ఈ వైటర్ రీజన్ ఆర్ ఎల్స్ గెయిన్. సో దీనికోసం ఏం చేస్తానంటే శాంప్లర్ని ఆఫ్ చేద్దాం అండ్ 4 ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. సో దట్ మనకి ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వాల్యూని మనం అప్ అండ్ డౌన్ యారోస్ యూస్ చేసి ఆర్ ఎల్స్ మౌస్ బటన్ యూస్ చేసి అయినా మనం వీటిని చేంజ్ చేయొచ్చు. ఓకే. సో మేబీ 8.2 ఓకే. అండ్ ఈవెన్ మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఈవెన్ మీరు ఇవి ఉన్నాయి కదా, సో వీటిని చేంజ్ చేసి కూడా మీరు పర్ఫెక్ట్గా మనం అది సింక్ అయిందో లేదో అనేది చూసుకోవాలి. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మీకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. సో మరీ డార్క్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ఈ సన్ రేస్ ఏవైతే ఉన్నాయో సో అవి మ్యాచ్ అవ్వట్లేదు. బట్ ఎనీవే మనం దీనికి ఫెదర్ వేసినప్పుడు సో అది ఆటోమేటిక్గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఆల్వేస్ మీరు ఇలాగా ఈ గామా అండ్ గెయిన్ అడ్జస్ట్ చేసి కూడా మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారో లేదని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా దీని మీద ఏదన్నా ఇటువంటి కలర్ కరెక్షన్ చేశారనుకోండి, సో అప్పుడు మీరు అక్కడ క్లియర్గా దొరికేస్తారు. సో అందుకనే ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ ఆఫ్. అండ్ ఇప్పుడు మనం ఫైనల్లీ చేయాల్సింది ఈ షార్ప్ ఎడ్జ్ని రిమూవ్ చేయడం. సో దీనికోసం బేసికల్లీ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి జనరల్గా రోటోలోకి వెళ్ళి సో ఇక్కడ మనకి ఫెదర్ ఆప్షన్ ఉంది కదా, సో ఆ రోటోని సెలెక్ట్ చేసుకుని మనం ఈ ఫెదర్ని డౌన్ ఆర్ అప్ చేయొచ్చు. ఓకే. సో ఇదేంటంటే బేసికలీ ఆల్ఫా క్లిక్ చేస్తాం అనుకోండి. ఓకే. సో మాస్క్ 2 సెలెక్ట్ చేసుకుని దీన్ని నేను అసైన్ చేస్తున్నాను వ్యూవర్కి. అండ్ ఇప్పుడు క్లిక్ చేస్తే మనకు ఆల్ఫా వాల్యూ చూపిస్తుంది. సో బేసికల్లీ ఫెదర్ని తగ్గించాం అనుకోండి, మనకి లోపటికి ఆ ఫెదరింగ్ అనేది అవుతుంది. మనం వేరే సైడ్ వెళ్తే మనకి అవుట్ సైడ్ ఫెదరింగ్ అనేది అవుతుంది. ఓకే. బట్ నాకు ఒకరు చెప్పింది ఏంటంటే ఈ మెథడ్ని ప్రిఫర్ చేద్దాను. ఎందుకంటే సో లెట్స్ నేను ఇన్వర్డ్ దీన్ని ఫెదర్ చేశాను. ఓకే. ఒక పర్టికులర్ పాయింట్కి వెళ్ళేసరికి ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ మీకు ఒక వైట్ లైన్ కలుస్తుంది, ఒక హార్ష్ లైన్ తెలుస్తుందా? ఓకే. డయాగ్నల్గా. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీకు ఈ వైట్ లైన్స్ అనేవి క్లియర్గా తెలుస్తున్నాయి కదా. ఎస్పెషల్లీ ఈ రీజన్లో చూడండి, ఒక వైట్ షార్ప్ లైన్ క్రియేట్ అయింది, రైట్? ఈ హార్ష్ లైన్స్ అనేవి ఒక్కోసారి మన ఫుటేజెస్లో క్లియర్ కనిపిస్తాయి. సో ఈ కేసులో కనిపించకపోవచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ అంతా డార్కర్ రీజన్ ఉంది కాబట్టి. ఓకే. బట్ అలా కాకుండా మనకి ఏదైనా బ్రైట్ ఫుటేజ్ ఉందనుకోండి, సో అటువంటిప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. సో దీనికన్నా ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే సో దీని 0 అండ్ దెన్ ఈ రోటో నోడ్ ఉంది కదా, సో దీనికి ఒక బ్లర్ నోడ్ యాడ్ చేస్తాం. సో దానికి షార్ట్ కట్ B. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బ్లర్ నోడ్ని మనం సైజ్ ఇంక్రీజ్ చేసినా కూడా మనకు సేమ్ అదే ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే. మేబీ అరౌండ్ 60. ఓకే. అండ్ ఇప్పుడు ఆల్ఫా ఛానల్ ఆఫ్ చేసుకుందాం. అండ్ మళ్ళీ మనం ఫస్ట్ మర్జ్ నోడ్ ఏదైతే సో దాన్ని వ్యూవర్కి అటాచ్ చేద్దాం. ఓకే. అండ్ ఓవర్లేన్ ఆఫ్. ఇప్పుడు కనుక మనం ప్లే చేసి చూసాం అనుకోండి, సో మనకి ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వచ్చేసింది. బట్ ఇంకా దీన్ని కొంచెం రిఫైన్ చేయగలం. సో అది ఎలాగనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మనం అచీవ్ చేసిన రిజల్ట్ అయితే బాగానే ఉంది. కానీ నేను ఎప్పుడైతే ఈ ఫుటేజ్ని స్టేబుల్ చేసి చూసానో సో అప్పుడు నాకు ఈ రీజియన్లో కొంచెం స్లైడింగ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే. సో మళ్ళీ మన ట్రాకర్ని సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేయండి, మీకు ఇది వస్తుంది కదా. అండ్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫార్మ్ స్టేబుల్, సో దీన్ని తీసుకుని క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ ఈ ఇన్పుట్ని మర్జ్ నోడ్కి ఇస్తాను. అండ్ దెన్ దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు కనుక చూస్తే సో ఇక్కడ మీకు ఆ స్లైడింగ్ అనేది తెలుస్తుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఆ రోటోని వేసి ఉంటాం. అందుకే మనకి ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఇక్కడ ఒపాసిటీ అనేది తగ్గుతుంది. సో దీనికోసం ఏం చేస్తానంటే మళ్ళీ రోటో డబుల్ క్లిక్, ఎగ్జాక్ట్లీ.
సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారి వాటిని కవర్ అవ్వకుండా సో ఈ పర్సన్ ఎక్కడి వరకు వస్తున్నాడు చూద్దాం. ఓకే. సో మనం అంత దూరం వేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ఫ్రేమ్ కాకుండా వేరే ఏ ఫ్రేమ్ దగ్గరన్నా మనం మార్చామనుకోండి అక్కడ ఆటోమేటిక్గా ఒక కీ ఫ్రేమ్ పడిపోతుంది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఈ విధంగా అవుతుంది. సో మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ 132 ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ బ్లూ కలర్ మారుతుంది కదా, సో అక్కడ కీ ఫ్రేమ్ ఉన్నట్టు అర్థం. ఇక్కడే దీన్ని కొంచెం ఇక్కడ మార్చుకుందాం. ఓకే. యా, మేబీ కొంచెం పైకి. సో ఇక్కడ దీన్ని కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ దెన్ ఇక్కడ మనకు ఆ చిన్న స్లైడింగ్ కనిపించింది కదా, సో దాన్ని ఫిక్స్ చేయడం కోసం మనం ఇప్పుడు మన ట్రాకర్ని అప్డేట్ చేద్దాం. ఓకే. ఇంతవరకు మనం సింగిల్ పాయింట్ వేసి ట్రాక్ చేసాం కదా, ఇప్పుడు దానికి ఇంకొక పాయింట్ని కూడా వేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం ఓన్లీ ఒక ట్రాకర్ని యూజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ట్రాకర్ని ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కొండలకి అటాచ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఈ ఫోర్గ్రౌండ్లో ఉన్నదానికి అటాచ్ చేద్దాం ఇంకో ట్రాకర్ని. సో దట్ మనకి ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది అండ్ రెండింటిని బట్టి మనకు ఆ ట్రాకింగ్ అనేది జరుగుతుంది. సో దీనికోసం ఐదర్ నేను ఇక్కడ యాడ్ ట్రాక్ అని క్లిక్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ట్రాకింగ్ పాయింట్ వేసుకుంటాను. సో మేబీ మనం ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా వైట్, సో దీని మీద వేద్దాం. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్యాటర్న్ని నేను చిన్న చేస్తాను. ఓకే. అండ్ మేబీ లాస్ట్ ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో కంప్లీట్ డిలీట్ చేసి మళ్ళీ కొత్త ట్రాకర్ని వేస్తున్నాను. సో 178 లాస్ట్ ఫ్రేమ్ దగ్గర. అండ్ దెన్ దీన్ని కొంచెం చిన్న చేసుకుందాం. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని బ్యాక్వర్డ్స్ ట్రాక్ చేస్తాం. ఓకే. సో ఆబ్వియస్లీ కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళాక అది బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి సో మనకి ఇక్కడ అవ్వట్లేదు. అండ్ మేబీ ట్రాకర్ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం స్టేబిలైజ్ వ్యూలో కనుక చూసుకుంటే సో ఇక్కడ వరకు బాగానే అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్తుంది కాబట్టి సో నేను అట్ దిస్ పాయింట్ సో 62 దగ్గర నుంచి వచ్చి సో దీనికి ముందు మనకి ఏవైతే కీ ఫ్రేమ్స్ పడ్డాయో 54 వరకు సో వాటిని నేను రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ ఈ బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ నుంచి మన ట్రాకర్ పాయింట్ని వేరే ఒక ఆబ్జెక్ట్కి మనం ఆఫ్సెట్ చేస్తాం. ఓకే. సో ఆఫ్సెట్ చేయడానికి కంట్రోల్ హోల్డ్ చేసి అప్పుడు ఈ పాయింట్ని మీరు డ్రాగ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనం కావాలనుకుంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని బ్యాక్వర్డ్ ట్రాక్ చేద్దాం. సో ఇది కూడా కొన్ని ఫ్రేమ్స్కి వెళ్ళాక మనకు అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోతుంది. సో ఎక్కడ బెటర్ ఉందో చూద్దాం. అండ్ దెన్ దీని ముందున్న ఫ్రేమ్స్ కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఫస్ట్ ట్రాకర్ కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ 43 ఫ్రేమ్ వరకు పడ్డాయి. దానికి ముందు మనం చేయలేదు ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి. సో సేమ్ థింగ్ మనం ట్రాకర్ 2 కూడా 43 వరకు చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి నేను మళ్ళీ కంట్రోల్ హోల్డ్ చేసి దీని యొక్క ఆఫ్సెట్ని ఈసారి ఈ పాయింట్కి మారుస్తాను. ఓకే. అండ్ దాని ఇక్కడ నుంచి మనకు 43 వరకే కావాలి కాబట్టి నేను 1 ఫ్రేమ్ చొప్పున ముందుకు ట్రాక్ చేస్తాను. ఓకే. సో ఈ విధంగా మన ట్రాక్ అనేది అయింది కాబట్టి అండ్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంతవరకు మనం ఓన్లీ ట్రాక్ 1 యొక్క ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని మాత్రమే మనం ట్రాక్ చేసాం. బట్ ఇప్పుడు మనం ఏంటంటే బోత్ రొటేషన్ అండ్ స్కేల్ సో ఈ ప్రాపర్టీస్ని కూడా మనం ట్రాక్ చేద్దాం. సో ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే మనం ఇక్కడ లైవ్ నోడ్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఇక్కడ కొత్త ట్రాక్స్ ఏవైతే చేసామో సో దానికి సంబంధించిన డేటా అంతా కూడా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక మ్యాచ్ మూవ్ నోడ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ మ్యాచ్ మూవ్ నోడ్, సో అందులోకి ఆ డేటా అంతా కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కనుక మనం మర్జ్ నుంచి ఉన్న అవుట్పుట్ని కానీ చూస్తే సో నేను మొత్తం క్లియర్ చేస్తాను.
అండ్ దెన్ అండ్ సేమ్ ట్రాకింగ్ డేటా ఆల్రెడీ మనకి ఇప్పుడు స్టేబిలైజ్ నోడ్ ఏదైతే వేసామో అందులో కూడా వెళ్తుంది కాబట్టి సో దీని అవుట్పుట్ కూడా చూద్దాం. సో నేను దీన్ని 2 కనెక్ట్ చేస్తాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 అండ్ దెన్ ఇక్కడికి వద్దాం. సో ఇందాక మీద స్లైడింగ్ అనేది బాగా తగ్గింది. యా అండ్ ఇక్కడ మీకు ఇవి బెండ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే మనకి ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే సో ఓవరాల్గా మన ఫుటేజ్ చూసుకుంటే మన కెమెరా యాంగిల్ అనేది మారుతుంది కాబట్టి మనకు ఆ పర్టికులర్ రీజన్లో టీస్ అనేవి బెండ్ అవుతున్నట్టు అనిపిస్తాయి. సో దట్స్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఫుటేజ్ని డీనాయిసింగ్ ఎలా చేయాలి అండ్ అలాగే వీటిని ఇక్కడ ఆబ్జెక్ట్స్ని పెయింట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో న్యూక్లో కనుక ఈ రీడ్ నోట్స్ ఉన్నాయి కదా, సో ఇవి కనుక అన్లింక్ అయితే అప్పుడు వాటిని ఎలా ఫిక్స్ చేయాలని చెప్పి బేసికల్లీ ఇష్యూ ఎందుకు వస్తుందంటే సో లెట్స్ ఏ నా ఫైల్ పాత్ కనుక చూసుకుంటే న్యూ క్లాసెస్లో మనకు శాంపుల్ వీడియోస్లో నాకు ఈ 2 ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఓకే అండ్ అలాగే దీని బయట నా ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఉంది. ఓకే సో లెట్స్ ఇప్పుడు కనుక బ్యాక్ వెళ్ళాం అనుకోండి. ఓకే అండ్ దాన్ని ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. సో లెట్స్ ఏ టెస్ట్. ఓకే అండ్ దాన్ని ఇప్పుడు దీన్ని నేను ఇందులో తీసుకెళ్తాను. ఓకే అండ్ దెన్ ఇక్కడికి వచ్చి సో ఆల్రెడీ ఇది సేవ్ కూడా అవ్వట్లేదు ఎందుకంటే మనం పాత్ మార్చాం కాబట్టి. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్లియర్ ఓపెన్ రీసెంట్ అండ్ దెన్ మేమే క్లిక్ చేసాం మనకి ఎర్రర్ వస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ ఫైల్ లొకేషన్ అనేది మార్చాం రైట్. సో దీని మీద ఓకే క్లిక్ చేయండి అండ్ దెన్ ఇప్పుడు ఓపెన్ కాంప్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే అండ్ దెన్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి న్యూ క్లాసెస్లోకి వస్తాను అండ్ దెన్ టెస్ట్ అండ్ దెన్ మేబీ దీన్ని ఇక్కడ మనం సమ్ రీనేమ్ చేయొచ్చు ఎందుకంటే అక్కడ మనం దానికి ఇంకా నేమ్ ఇవ్వలేదు, జస్ట్ డాట్ ఎన్కే అని సేవ్ చేసాం. సో మళ్ళీ క్లియర్ అండ్ దెన్ ఓపెన్ కాంప్. ఓకే సో టెస్ట్ డాట్ ఎన్కే. సో ఈ ప్రాజెక్ట్ ఫైల్ అయితే వచ్చింది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేయండి. ఓకే సో మనం చేసిన నోట్స్ ఇవన్నీ కూడా మనకి అలాగే ఉన్నాయి కానీ మనకి ఫస్ట్ రీడ్ నోట్స్లో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో సో అవి మనకి ఎలా ఎర్రర్ వస్తుంది. ఓకే సో ఇప్పుడు వీటిని ఫిక్స్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. సో మన నోడ్ గ్రాఫ్లో ఎక్కడ క్లిక్ చేయండి అండ్ దెన్ ఎస్ ప్రెస్ చేయండి. ఓకే మనకి ఈ విధంగా వచ్చింది కదా అండ్ దెన్ స్క్రిప్ట్ డైరెక్టరీ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో మీకు ఈ స్క్రిప్ట్ అనేది వస్తుంది అండ్ దెన్ ఇప్పుడు మీరు రీడ్ నోట్ ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి ఫైల్ పాత్ ఉంది కదా, సో దీన్ని మనం చేంజ్ చేయాలి. ఓకే బట్ అలా చేంజ్ చేయడానికి ముందు మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, సో సెట్టింగ్స్లో మాత్రం ఈ స్క్రిప్ట్ డైరెక్టరీ అనే బటన్ ఎనేబుల్ చేయండి అండ్ అలాగే మీకు ఇక్కడ ఈ స్క్రిప్ట్ అనేది కనిపించాలి. ఓకే అండ్ దాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చి బేసిక్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో న్యూ క్లాసెస్ అన్నది మనం రిమూవ్ చేయాలి. ఓకే అండ్ మన ఫైనల్ పాత్ ఏదైతే ఉందో సో అది మాత్రం ఉంటే సరిపోద్ది. ఓకే బట్ ఇలా చేసాం అనుకోండి ఓన్లీ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో రీడ్ నోడ్ సో అది మాత్రమే మనకు వస్తుంది. అండ్ ఒకవేళ కనుక మీకు ఇలా ఒక 10 రీడ్ నోట్స్ ఉన్నాయనుకోండి, సో ప్రతి రీడ్ నోట్లోకి వెళ్ళి ఇదంతా రిమూవ్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో దీనికోసం బేసికల్లీ మనం ఏం చేస్తామంటే సో సో సింపుల్గా మీరు ఒక్కదానికే చేయాలనుకున్నారు అనుకోండి, సో సింప్లీ దీన్ని రిమూవ్ చేయండి. ఓకే సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫిక్స్ అయింది. బట్ ఇలా కాకుండా మీకు మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, సో అన్నిట్లోని మీరు పాత్ ఒకేసారి మార్చాలనుకున్నప్పుడు సో వాటన్నిటిని బేసికల్లీ సెలెక్ట్ చేయండి అండ్ దానికన్నా ముందు ఇది కాపీ చేసుకోండి అండ్ దెన్ ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ అండ్ దెన్ ఫార్వర్డ్ స్లాష్ క్లిక్ చేయండి. ఓకే సో మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి కంట్రోల్ షిఫ్ట్ అండ్ దెన్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇదేంటంటే సెర్చ్ అండ్ రీప్లేస్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనం పాత ఏదైతే కాపీ చేసుకున్నామో సో అది ఇక్కడ పేస్ట్ చేయండి అండ్ దెన్ రీప్లేస్ విత్ అన్నది కానీ కంప్లీట్ ఎంటీ ఏమి ఇవ్వద్దు అండ్ దెన్ ఓకే. ఓకే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ నోట్స్లో ఎక్కడైతే ఆ పాత్ ఉందో ఆ పాత్ మొత్తం కూడా మనం రిమూవ్ చేసి ఓకే సో దట్ ఈ విధంగా మనం ఫిక్స్ అయింది. అండ్ ఈ మెథడ్ యూస్ చేసి ఏంటంటే మనకి ఇలాగే ఒక 10 రీడ్ నోట్స్ ఉన్నా సరే మనం జస్ట్ సింగిల్ క్లిక్తో మనం వాటి అన్నిటినీ కూడా ఫిక్స్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంతవరకు మనం అయితే మంచి రిజల్ట్ తీసుకొచ్చాం బట్ ఇంకా మనం ఎడిషనల్ టాపిక్స్ అయితే కవర్ చేయాలి కాబట్టి
సో ఈ వీడియోలో డీనాయిసింగ్ అన్న దాని గురించి తెలుసుకుందాం. ఓకే, బేసికల్లీ డీనాయిసింగ్ ఎలా చేయాలంటే, సో మనకున్న కాంప్ ఏదైతే ఉందో ఆ కాంప్లో ఉన్న డీటెయిల్స్ మాత్రం పోకూడదు, ఓన్లీ నాయిస్ మాత్రమే రెడ్యూస్ అవ్వాలి. అండ్ దీనికోసం మన యాజ్ యూజువల్ నేనైతే రిఫరెన్స్ కోసం లాస్ట్ ఫ్రేమ్కి వెళ్తాను 178. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే డీనాయిసింగ్కి ఒక నోట్ తీసుకుంటాను. బేసికల్లీ ఈ నోడ్కి మనం సోర్స్ని అయితే ఇవ్వాలి. సో దీనికి మర్జ్ చేద్దాం. అండ్ దెన్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో నాకు ఇలా డయాగనల్గా ఉన్నాయి కదా, సో నా నోడ్ అరేంజ్మెంట్ ఇలా డయాగనల్గా ఉండకూడదు. ఓకే, సో దీనికోసం నేను ఏం చేస్తానంటే, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రీన్ లైన్స్ ఉన్నాయి కదా, సో మనం లైవ్గా ఏవైతే ట్రాక్ చేసుకున్నామో అవి, సో అవి మాత్రమే కనబడకుండా డిసేబుల్ చేయడానికి మనం ఆల్ట్ ఈ ప్రెస్ చేస్తాం. ఓకే, సో అవి ఇంకా ఎగ్జిస్టింగ్లోనే ఉంటాయి కానీ మనకి ఇక్కడ మాత్రం హైడ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకోవడానికి నేను దీని మధ్య ఒక డాట్ నోడ్ని తీసుకుంటాను. సో దీనికోసం ఏం చేయొచ్చు అంటే కంట్రోల్ హోల్డ్ చేసి మీకు ఈ డైమండ్స్ కనిపిస్తున్నాయి కదా, సో వాటి మీద క్లిక్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ట్యాబ్ ఓపెన్ చేసి డాట్ ఈ నోడ్ని తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ దీనికి షార్ట్ కట్ ఏంటంటే డాట్ కీ, మీ కీబోర్డ్లో డాట్ ప్రెస్ చేసినా సరే మీకు ఈ విధంగా నోడ్ అనేది వస్తుంది. ఓకే, సో కంట్రోల్ హోల్డ్ చేసి సింపుల్ ఇక్కడ క్లిక్ చేద్దాం. సో ఈ నోడ్స్ ఏంటంటే వీటికి స్పెసిఫిక్ పర్పస్ అంటే ఏముండదు, జస్ట్ వీటిని యూస్ చేసి మనం మనకు కావాల్సినట్టు అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఈ విధంగా డయాగనల్గా లేకుండా నాకు ఈ విధంగా ఫస్ట్ డౌన్ అండ్ దెన్ రైట్, సో ఇలా రావడానికి నేను జస్ట్ మధ్యలో డాట్ నోడ్ పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఈ డాట్ నోడ్లో మీరు లేబులింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇలా మీరు ఏదన్నా ఇచ్చారనుకోండి, సో ఇక్కడ మీరు ఇచ్చే టెక్స్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు మీ నోట్స్ని యానోటేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫర్దర్గా దీని మీద వర్క్ చేయడానికి లేదా ఈ ప్రాజెక్ట్ ఫైల్ వేరే వాళ్ళకి పంపినప్పుడు కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. డీనాయిసర్కి మనం సోర్స్ అయితే ఇచ్చాం. ఈ డీనాయిసర్ ఎలా వర్క్ అవుతుందంటే మన ఫుటేజ్ ఏదైతే ఉందో అందులోంచి మనం శాంప్లింగ్ చేసుకోవడానికి మోస్ట్లీ ఫ్లాట్ సర్ఫేస్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, సో ఒకటి ఫ్లాట్ సర్ఫేస్ స్పెసిఫై చేయాలి అండ్ అందులో కూడా మనకు డార్కర్ రీజన్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ స్పెసిఫై చేయాలి, ఎందుకంటే డార్కర్ రీజన్ నుంచే మనం మోస్ట్ నాయిస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికోసం ఏం చేద్దామంటే మనం మళ్ళీ కొంచెం ఫ్రంట్కి వస్తే, సో ఇక్కడ మనకున్న ఫ్లాట్ సర్ఫేస్ ఏది అంటే మోస్ట్లీ క్లౌడ్స్, రైట్? సో క్లౌడ్స్లో కూడా డార్కర్ రీజన్ ఏంటంటే కార్నర్స్, స్పెషల్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎక్కువ డార్కర్గా ఉంది కాబట్టి ఈ శాంప్లింగ్ ఏరియాని నేను పైకి తెచ్చిపెట్టుకుంటాను. అండ్ దెన్ వీటిని రీసెట్ చేద్దాం. అండ్ దెన్ సో దీన్ని తీసి ఇక్కడ నాయిస్ అనాలిసిస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి అండ్ దెన్ అనలైజ్ నాయిస్. సో ఇదైతే అనలైజేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు కనుక ఇదేం చేసిందో చూడాలి అనుకుంటే సో మేబీ మనం దీని బ్రైట్నెస్ పెంచుదాం. అండ్ ఇక్కడ నుంచి దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. సో 2. అండ్ ఇప్పుడు కనుక దీన్ని డిసేబుల్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఇది ఏం ఫంక్షన్ చేసిందనే తెలుస్తుంది. సో మీకు ఆ నాయిస్ రెడ్యూస్ అనేది తెలుస్తుంది కదా, సో డీప్రెస్ చేస్తే మనకి ఎక్కువ నాయిస్ ఉంది అండ్ దీన్ని ఎనేబుల్ చేసినప్పుడు మనకి నాయిస్ అనేది డిక్రీజ్ అయింది. ఓకే, సో ఆల్రెడీ కొంచెం వర్క్ అయితే చేసింది. మీరు కనుక ఈ డీనాయిసింగ్ని ఇంకా మార్చాలి అనుకుంటే మీకు ఈ 4 వాల్యూస్ ఉన్నాయి కదా, అమౌంట్, రోల్ ఆఫ్, స్మూత్నెస్ అండ్ అలాగే బ్లెండ్. సో ఈ వాల్యూస్ని మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్తో మీరు వర్కౌట్ చేసినప్పుడు ఇక్కడ నాయిస్ అయితే రెడ్యూస్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఓవరాల్ ఇమేజ్లో డీటెయిలింగ్స్ అనేవి మిస్ అయిపోతాయి. వీటికన్నా సరే మనకి ఇంకా ఉన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ కానీ చూసుకుంటే మనకి మోషన్ అనే ఒక ఇన్పుట్ నోడ్ ఉంది కదా, సో ఈ నోడ్కి మనం ఒక వెక్టర్ అనేది స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ బేసికల్లీ మనం ఇన్పుట్ ద్వారా ఏం చేస్తున్నాం అంటే న్యూకి
ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో 95 ఫ్రేమ్ ఉంది కదా, సో దాని ముందు ఫ్రేమ్ అండ్ అలాగే వెనకాల ఫ్రేమ్ నుంచి కూడా నాయిస్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ క్లిప్లో ఉన్న మోషన్ బట్టి అందులో ఉన్న డీటెయిల్స్ని క్యాలిక్యులేట్ చేయమని మనం స్పెసిఫై చేస్తాం. సో దీనికోసం బేసికలీ వెక్టర్స్ని యూజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఒక వెక్టర్ నోడ్ని తీసుకుందాం, వెక్టర్ జనరేటర్. సో ఈ నోడ్ని తీసుకొని ఇప్పుడు దీనికి కూడా మనం సోర్స్ ఇమర్జ్ నోడ్ ఇవ్వచ్చు, బట్ ఇంకా దీన్ని మనం మంచిగా అలైన్ చేసుకోవాలి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే దీన్ని మేబీ కొంచెం కింద తీసుకొద్దాం. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సమ్ డాట్ నోట్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. సో షార్ట్ కట్ డాట్. ఓకే, సో ఈ విధంగా నేను ఈ అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాను. అండ్ దెన్ ఈ మోషన్ ఇన్పుట్ని మనం వెక్టర్ జనరేట్ కనెక్ట్ చేస్తాం. ఓకే, సో వెక్టర్ జనరేటర్లో మనకున్న డిఫాల్ట్ సెట్టింగ్స్ సరిపోతాయి. అండ్ దెన్ డీనాయిస్ వచ్చేసరికి ఇక్కడ మనం ఆ మోషన్ ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో సో దాన్ని స్పెసిఫై చేయాలి. ఓకే, సో టెంపరల్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేయండి. అండ్ దెన్ ఎన్ని ఫ్రేమ్స్ అంటే ముందుకి వెనక్కి ఎన్ని ఫ్రేమ్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలో సో వాటిని ఇవ్వండి. మోస్ట్లీ 1 ఫ్రేమ్ అయినా పర్లేదు, ఆర్ ఎల్స్ మేబీ 2 ఫ్రేమ్స్ ఇద్దాం అన్నా సరే ఫైన్. ఓకే, అండ్ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఈ విధంగా ఏంటంటే మనకు పక్కన డీనాయిసింగ్ అవుతుంది, ప్లస్ మన పిక్చర్లో ఉండే క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం డీనాయిసింగ్ ఎలా చేయాలో చూసాం కదా, ఆల్రెడీ మన రిజల్ట్ అయితే బాగానే ఉంది. బట్ ఒక్కొక్కసారి ఏం జరగచ్చు అంటే, సో దీన్ని రీసెట్ చేద్దాం. మీ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మేబీ సో ఇలా చూస్తే మీకు ఓకే బాగానే అనిపిస్తుంది కదా, బట్ మీ సూపర్వైజర్ ఏం చెప్పొచ్చు అంటే మేబీ ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఈ టవర్ ఆర్ఎల్స్ ఇక్కడ బిల్డింగ్ సంబంధించిన రిఫరెన్సెస్ సో ఇటువంటివన్నీ కూడా రిమూవ్ చేయమంటారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్ న్యాచురల్గా ఉండాలి, హ్యూమన్ ఇంటరాక్షన్స్ ఏవి కనిపించకూడదు. సో అటువంటి అప్పుడు మనం వీటిని కూడా పెయింట్ చేసి రిమూవ్ చేయాలి. సో అందుకనే ఈ వీడియోలో మనం రోటో పెయింట్ ఎలా చేయాలనేది కూడా తెలుసుకుందాం. సో రోటో పెయింట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పర్టికులర్ ఫ్రేమ్ని ఫ్రీజ్ చేసుకోవాలి. సో రిఫరెన్స్ కోసం అయితే మనం లాస్ట్ ఫ్రేమ్కి వెళ్దాం. సో 178 మనం ఈ ఫ్రేమ్ని ఫ్రీజ్ చేసుకుని దీన్ని రిఫరెన్స్గా తీసుకుందాం. అండ్ అలాగే న్యూక్లో మనకి ఫ్రేమ్ ఫ్రీజ్ చేయడానికి ఉన్న నోడ్ ఏంటంటే ఫ్రేమ్ హోల్డ్. ఓకే, సో దీన్ని తీసుకుందాం అండ్ దెన్ ఇక్కడ దీన్ని అటాచ్ చేద్దాం. అండ్ దెన్ ఈ నోడ్లో మీరు ఏ ఫ్రేమ్ హోల్డ్ చేయాలి అనేది స్పెసిఫై చేయాలి. 2 కరెంట్ ఫ్రేమ్ అని ఉంది కాబట్టి మనం ఏ ఫ్రేమ్లో ఉన్నామో ఆ ఫ్రేమ్ తీసుకుందాం. బట్ అలా కాకుండా మీరు స్పెసిఫిక్గా వేరే ఏదైనా తీసుకోవాలనుకుంటే మేబీ 150, సో అది కూడా మీరు ఇక్కడ సెట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పెయింట్ వేయాలి కాబట్టి దీనికోసం ఉన్న షార్ట్ కట్ పి. ఓకే, సో ఓ క్లిక్ చేస్తే ఓన్లీ రోటో అండ్ పి క్లిక్ చేస్తే రోటో పెయింట్. అండ్ అలాగే ఇప్పుడు ఓ కూడా క్లిక్ చేద్దాం. సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే రెండు కూడా మనకి చాలా సిమిలర్గా ఉంటాయి. ఓకే, బట్ రోటోలో ఏంటంటే ఓన్లీ మాస్క్స్ మాత్రమే వేయచ్చు, వేరాజ్ రోటో పెయింట్లో మనకి ఈ రూట్ నోడ్లో బోత్ మాస్క్స్ అండ్ అలాగే పెయింట్స్ కూడా ఉంటాయి. సో రోటోలో కానీ చూసుకుంటే మీకు ఫస్ట్ ఉన్న 3 ఆప్షన్స్ మాత్రం ఉంటాయి, వేరాజ్ రోటో పెయింట్లో మనకి అడిషనల్ 4 ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్లో బ్రష్ అండ్ అరేంజ్, సో మీరు పర్టికులర్లీ ఏవైనా కలర్స్ బ్రష్ వేయడం ఆర్ ఎల్స్ అరేంజ్ చేయాలన్నా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది క్లోన్ అండ్ రివీల్, అండ్ దాని తర్వాత బ్లర్, షార్ప్ అండ్ స్మియర్, అండ్ ఫైనల్లీ మీరు బ్రైట్నెస్ డార్కర్ చేయడానికి సో ఈ టూల్స్. అండ్ ఇప్పుడు మనం అయితే క్లోన్ టూల్ని యూజ్ చేద్దాం. సో దీనికి ఉన్న షార్ట్ కట్ సి. సో వన్స్ మీరు సి క్లిక్ చేస్తే క్లోన్ టూల్ వస్తుంది, అండ్ అలాగే ఇంకొకసారి సి క్లిక్ చేస్తే మీకు రివీల్ టూల్ వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ రివీల్లో ఉంది, అండ్ ఇంకోసారి నేను క్లిక్ చేస్తే క్లోన్ టూల్. అండ్ క్లోన్ టూల్ ఎలా అంటే సో ఫస్ట్ మనం ఏదన్నా ఒక పర్టికులర్ రీజన్ని సోర్స్గా తీసుకుంటాం. ఓకే, అండ్ దాన్ని కంట్రోల్ హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే సో మనకు ఇంకో సర్కిల్ వచ్చింది కదా. సో ఇదేంటంటే మనకు ఫస్ట్ ఉన్న సర్కిల్ సోర్స్, అండ్ అలాగే ఇప్పుడు సెకండ్ సర్కిల్ క్రియేట్ అయింది కదా పైన, అది మనకి డెస్టినేషన్. సో సోర్స్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి మనకి డెస్టినేషన్లో పెయింట్ చేస్తుంది. సో మనమైతే రోటో పెయింట్ నోడ్ని మనం వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ దాన్ని ఇప్పుడు కనుక నేను ఇక్కడ పెయింట్ చేశాను అనుకోండి,
మనకు సోర్స్ ఏదైతే ఉందో అది డెస్టినేషన్ దగ్గర పెయింట్ అయింది. కానీ మనకు కావాల్సింది ఇది కాదు కాబట్టి మనం ఐదర్ కంట్రోల్ జెడ్ క్లిక్ చేయొచ్చు, దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ అయినా ప్రెస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఈ మైనస్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రిమూవ్ చేద్దాం కాబట్టి నేను ఏం చేస్తానంటే దీని పక్కన ఈ రీజన్ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకుంటాను అండ్ దాన్ని కంట్రోల్ హోల్డ్ చేసి సో నేను దీన్ని ఈ విధంగా తెచ్చుకుంటాను. ఓకే. సో ఇక్కడ ఉన్నది ఇక్కడ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింప్లీ నేను ఈ విధంగా పెయింట్ చేస్తాను. ఓకే. సో మనకు ఆల్రెడీ అది రిమూవ్ అయింది. బట్ ఇంకా కింద ఈ గ్రే కలర్ కనిపిస్తుంది కదా సో అది కూడా రిమూవ్ చేయాలి కాబట్టి సో నేను మేబీ ఇక్కడ ఏదన్నా ఉన్నదాన్ని ఇక్కడ పెయింట్ చేస్తాను. సో అది మరీ డార్క్ అవుతుంది కాబట్టి మేబీ ఇక్కడ ఉన్నది పెయింట్ చేస్తాను. ఓకే. సో దీన్ని అయితే కవర్ చేసాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇచ్చినది ఉంది కదా సో దీన్ని సో మీరు కనుక ఈ బ్రష్ యొక్క సైజ్ పెంచాలనుకుంటే సో షిఫ్ట్ హోల్డ్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి సో మీరు కిందకి పైకి డ్రాగ్ చేయొచ్చు. ఓకే. అండ్ దీనికోసం నేను జస్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ పెయింట్ చేస్తాను. ఓకే. అండ్ దెన్ ఫైనలీ టవర్. సో టవర్ కోసం కూడా ఇది బ్రష్ సైజ్ సరిపోతుంది. అండ్ అలాగే మీరు కనుక చూసుకుంటే సో ఈ బ్రష్ యొక్క సైజ్, ఇంటెన్సిటీ అండ్ ఒపాసిటీ సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ అయ్యి ఇప్పుడు ఈ టవర్ కోసం మనం జస్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ పెయింట్ చేయొచ్చు. అండ్ దెన్ మనకు సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవ్వకూడదు కాబట్టి మేబీ ఇట్ సైడ్ ఉన్నదాన్ని కూడా కొంచెం మనం ఈ విధంగా పెయింట్ చేయొచ్చు. అండ్ లెట్స్ సే నేను ఈ విధంగా సమ్ మిస్టేక్ అనేది చేశాను. ఓకే. సో ఇటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి రివీల్ టూల్ ఉంది కదా సో దీన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ కనుక చూస్తే మనం పెయింట్ చేసినప్పుడు కంప్లీట్ బ్లాక్ అయింది కదా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇది ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ 1 నుంచి మనకు సోర్స్ అనేది తీసుకుంటుంది. ఓకే. బట్ అలా కాకుండా నాకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కావాలి. సో అటువంటిప్పుడు నేను బీజీని సెలెక్ట్ చేసుకుని అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్గా మనం మల్టిపుల్ నోట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకే. సో మనం మల్టిపుల్ ఫ్రేమ్స్ని ఫ్రీజ్ చేసుకుని సో ఈ బ్యాక్గ్రౌండ్ నుండి వాటికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి BG1 అని ఉంది కదా సో BG1 ఎంటీ దేనికి అటాచ్ లేదు. అందుకని మనం ఇందాక BG1 పెట్టి పెయింట్ చేసినప్పుడు మనకు కంప్లీట్ బ్లాక్ వచ్చింది. కానీ ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇప్పుడు BG అంటే ఫ్రేమ్ హోల్డ్ ఉంది కదా అక్కడ నుంచి మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్ అయింది ఇన్పుట్ కింద. సో ఇప్పుడు మనం పెయింట్ చేస్తే మళ్ళీ మనకి ప్రీవియస్గా ఏదైతే ఉందో సో ఆ డీటెయిలింగ్ అనేది వస్తుంది. ఓకే. అండ్ దెన్ మళ్ళీ క్లోన్ టూల్ తీసుకుని జస్ట్ సింపుల్గా దీన్ని మాత్రం పెయింట్ చేద్దాం. ఓకే. సో మనం పెయింట్ వేసి మనకు కావాల్సిన స్టఫ్ అయితే రిమూవ్ చేస్తాము. బట్ స్టిల్ ఇప్పుడు కనుక మనం ఫ్రేమ్స్ మార్చాం అనుకోండి జస్ట్ ముందు ఫ్రేమ్కి వెళ్ళినా సరే మనకు ఆటోమేటిక్గా ఇవి మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే క్లోన్ టూల్ సెలెక్టెడ్లో ఉన్నప్పుడు ఈ పైన కానీ చూసుకుంటే మన సింగిల్ అని ఉంది కదా అంటే మనం ఈ సింగిల్ ఫ్రేమ్కి మాత్రం పెయింట్ చేస్తాం. అండ్ ఈవెన్ ఇక్కడ వీటి లైఫ్ కనుక చూసుకుంటే మనకి 178 అంటే అవి ఒక్క ఫ్రేమ్లో మాత్రమే ఉన్నాయి. సో ఇటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఉన్నవి షిఫ్ట్ హోల్డ్ చేసి మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ ఈ 178 ఉంది కదా సో దీని మీద ప్రెస్ చేసి ఆల్ ఫ్రేమ్స్లో పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏ ఫ్రేమ్ మూవ్ అయినా సరే మనకు ఆ పెయింట్ అనేది అలాగే ఉంటుంది. ఓకే. అన్ని ఫ్రేమ్స్కి మనం అప్లై చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రోటో పెయింట్ని చేసాం కదా ఫ్రేమ్ ఫ్రీజ్ చేసి సో దాన్ని మన ట్రాకర్ ఏదైతే ఉందో మ్యాచ్ మూవ్ సో దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నుంచి మన మ్యాచ్ మూవ్ నోడ్ తీసుకుందాం. సో Ctrl+C Ctrl+V అండ్ దెన్ దీన్ని మనం మ్యాచ్ మూవ్ కనెక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఒక మర్జ్ నోడ్ పెట్టుకోవచ్చు. ఓకే. సో దాన్ని B అండ్ దెన్ దీన్ని A. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఆ మ్యాచ్ మూవ్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంప్లీట్ ఫ్రేమ్ని హోల్డ్ చేసి పెట్టేసాం కాబట్టి సో మీకు ఎటువంటి మూమెంట్ తెలియట్లేదు. బట్ ఇందులో మనకు మెయిన్లీ కావాల్సింది ఏంటి అంటే ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు పెయింట్ చేసినవి సో ఆ రీజన్స్ మాత్రమే మనకు కావాలి. ఓకే. సో దానికోసం ఏం చేస్తామంటే వాటిని రోటో చేసి సపరేట్ చేయొచ్చు.
సో వాటికి మాస్క్ వేసి మళ్ళీ మనం సపరేట్ చేసుకోవచ్చు. పైకి పెట్టుకుందాం. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇంకో మర్జ్ నోడ్. సో ఆబ్వియస్లీ దీన్ని బీ కనెక్ట్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక రోటో. సో ఒక్కసారి దీన్ని మొత్తం క్లియర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు నేను రోటో నోట్ సెలెక్ట్ చేసుకుని నాకు కావాల్సిన రోటోని నేను డ్రా చేస్తాను. ఓకే. సో ఐదర్ మీరు ఇక్కడ 3 సపరేట్ మాస్క్స్ అయినా వేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇదంతా ఒకటే రీజన్ కాబట్టి సో సింప్లీ 1 మాస్క్ వేయచ్చు. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు దీన్ని ఈ మర్జ్ నోడ్ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. అండ్ దెన్ బేసికల్లీ ఏం చేయొచ్చు అంటే సో దీనికి ఇంకొక బ్లర్ నోడ్ని కూడా వేద్దాం. సో ఇప్పుడు కనుక చూసుకుంటే మనకు ఓవరాల్గా మన ఇక్కడ పెయింట్ ఏదైతే వేసామో సో దానిపైన ఒక మాస్క్ వేసాము. అండ్ ఆ మాస్క్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేసుకున్న మ్యాచ్ మూవ్ నోడ్ ఉంది కదా, ట్రాకర్ నోడ్, సో దానికి కనెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన క్లిప్తో పాటు అది కూడా పర్ఫెక్ట్గా మూవ్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ దీని యొక్క ఫెదర్నెస్ కనుక ఇంక్రీజ్ చేయాలి చూడాలనుకుంటే సో బ్లర్ నోడ్ ఉంది కదా, సో ఈ బ్లర్ నోడ్ని మన వ్యూవర్ కనెక్ట్ చేయండి. ఓకే. అండ్ దెన్ ఆల్ఫా మోడ్ ఆన్ చేయండి. సో ఏ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక ఫెదర్ పెంచాలనుకుంటే సో మీ బ్లర్ నోడ్ ఉంది కదా, సో బ్లర్ నోడ్లో మీరు ఆ ఫెదరింగ్ అనేది పెంచుకోవచ్చు. సో నేనైతే యాజ్ ఆఫ్ నౌ మేబీ 2.2 ఈ వాల్యూతో వదిలేస్తున్నాను. అండ్ దెన్ మళ్ళీ మన మెయిన్ మర్జ్ నోడ్ని వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. అండ్ దెన్ ఆల్ఫా ఏ ఆఫ్ చేయండి. ఓకే. సో యా గైస్, ఇప్పుడు కనుక మనం ఓవరాల్ అవుట్పుట్ చూసాం అనుకోండి. యా. సో ఇక్కడ కూడా మనకు ఒక ఎర్రర్ ఉంది చూడండి. సో మనకు కంప్లీట్గా ఫ్రేమ్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. ఓకే. సో కెమెరా మూమెంట్ అయితే అవుతుంది, బట్ ఇక్కడ మనిషి రావడం ఇదేమీ కూడా అవ్వట్లేదు. ఓకే. ఎందుకంటే మనకి చేసింది ఏంటంటే మనం దీనికి మాస్క్ అటాచ్ చేసాం. ఓకే. బట్ ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ ప్రీవియస్లీ ఇక్కడ చేసినట్టే దీనికి కూడా మనం మర్జ్ నోడ్కి బ్లర్ని మనం ఏ అంటే ఫోర్గ్రౌండ్లో ఇద్దాం. ఓకే. అండ్ బ్లాక్ అయింది కదా, సో దీనికి బేసికల్లీ మర్జ్ నోడ్లోకి వెళ్ళి ఓవర్ అని ఉంది, సో ఓవర్ నుంచి మనం ఇప్పుడు దీన్ని మాస్క్ మారుద్దాం. ఓకే. సో ఈ విధంగా అయినన్ని కూడా మనకు సమ్ చేంజ్ అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని పర్ఫెక్ట్గా మనం కింద తీసుకొచ్చి మ్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి నేను టీ ప్రెస్ చేస్తాను. సో ట్రాన్స్ఫార్మ్ నోడ్ అండ్ మేబీ వీటిని ఇంకా కింద తీసుకురావచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐదర్ ఇది ఉంది కదా, సో ఈ గిజ్మోన్ యూజ్ చేసి దీని కిందకైనా తెచ్చుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, సో వీటిని యూజ్ చేసి అయినా సరే మనం దాన్ని పర్ఫెక్ట్గా అలైన్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఎగ్జాక్ట్గా దాన్ని మ్యాచ్ అయ్యేటట్టు ఇక్కడ తెచ్చిపెట్టుకుంటాను. ఓకే. అండ్ ఈవెన్ మీరు బ్లర్నెస్ కనుక ఇంక్రీజ్ చేయాలనుకుంటే సో బ్లర్ నోడ్లోకి వెళ్ళి ఈవెన్ ఇంకా మీరు దీంతో అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ ఫైనల్ మర్జ్ నోడ్ కనుక మనం దీన్ని కనెక్ట్ చేసి ప్లే చేస్తే సో ఈసారి మనకు పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన రిజల్ట్ అనేది వచ్చింది, రైట్? సో గైస్ ఇంకొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో ఇక్కడ మనం ఏం చేసామంటే సో దీన్ని అచీవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రిఫరెన్స్గా ఒక ఫ్రేమ్ తీసుకున్నాం, అదే 178 లాస్ట్ ఫ్రేమ్ తీసుకుని దాన్ని కంప్లీట్గా ఫ్రీజ్ చేసాం. ఓకే. సో ఈ నోడ్ యూజ్ చేసుకుని మనం దాన్ని కంప్లీట్ ఫ్రీజ్ చేసాము. అండ్ దానిపైన మనం పెయింట్ వేసాం. సో క్లోన్ టూల్స్ అవి యూజ్ చేసుకుని సో పక్కన ఉన్న వాటిని పెయింట్ చేసాం. అండ్ దెన్ అలా చేసిన దాని నుంచి మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఈ రీజియన్. ఓకే. మనం ఎక్కడైతే పెయింట్ చేసామో సో మోస్ట్లీ ఆ రీజియన్ కావాలి కాబట్టి రోటో నోట్స్ వేసుకుని వాటిని మాస్క్ అవుట్ చేసాం. ఓకే.
సో ఇక్కడ నేను సింగిల్ మాస్క్ వేశాను. మీరు కావాలనుకుంటే డిఫరెంట్ ఒక 3 మాస్క్ మనకు కావాల్సినట్టు వేసుకోవచ్చు. అండ్ అలా చేసిన దాన్ని మర్జ్ నోడ్‌తో కనెక్ట్ చేసుకున్నాము. అండ్ అలాగే ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసామో మాస్క్ వేసి, సో దాన్ని మన ఫుటేజ్‌లో కెమెరా మూవ్‌మెంట్ ఉంది గదా! సో ఆ మూవ్‌మెంట్‌కి మ్యాచ్ చేయాలి కాబట్టి, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా ఏదైతే ట్రాక్ నోడ్ ఉందో, మన ట్రాన్స్‌ఫార్మ్ ట్రాక్ నోడ్. సో దాన్నే మళ్ళీ కాపీ చేసి కింద పెట్టుకున్నాము. అండ్ దాన్ని ఈ మెర్జ్ నోడ్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఈ మాస్క్ ఈ పార్ట్ ఏదైతే ఉందో, సో అది మన ఫుటేజ్ పైన కరెక్ట్‌గా అలైన్ అవ్వాలి కాబట్టి, మధ్యలో ట్రాన్స్‌ఫార్మ్ నోడ్ వేసి దాన్ని కొంచెం కిందకి మూవ్ చేసుకొని మనం పర్ఫెక్ట్‌గా అలైన్ చేసుకున్నాం. ఓకే. అండ్ వన్స్ అలైన్ చేశాక ఇంకా ఆటోమేటిక్‌గా కింద మనకు ట్రాకర్ ఉంది కాబట్టి, సో దానికి తగ్గట్టు మనకి ఫుటేజ్‌తో పాటు మూవ్ అవుతుంది. ఓకే. సో గైస్ మనం అయితే సక్సెస్‌ఫుల్‌గా పెయింట్ వేసి మనకిక్కడ అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని రిమూవ్ కూడా చేశాం. అండ్ అలాగే ఇక్కడ గనక నా నోడ్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే, నేను ఎక్కడా కూడా డయాగనల్ నోడ్స్ వాడలేదు. సో ఎక్కడైనా సరే నేను పర్ఫెక్ట్‌గా స్ట్రెయిట్ ఆర్ ఎల్స్ ఇలాగ వర్టికల్ ఆర్ హారిజాంటల్‌లో ఉండేలా చూసుకున్నాను. సో డాట్ నోడ్స్‌ని యూజ్ చేసి మీరు కూడా మీ వర్క్ ఫ్లోని ఇలా మెయింటైన్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇంతవరకు మనం న్యూక్‌లో డిఫరెంట్ నోడ్స్‌ని ఎలా యూజ్ చేయాలి, ట్రాకింగ్, మాస్కింగ్ అండ్ అలాగే రోటో పెయింట్స్, సో ఇవన్నీ చూసాం కదా. బట్ ఫైనల్లీ వన్స్ మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యాక దాన్ని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలనేది చూద్దాం. సో న్యూక్‌లో మనకి ఇన్పుట్‌గా తీసుకోవడానికి రీడ్ నోడ్ ఎలా అయితే ఉందో, అండ్ అలాగే మనకు వచ్చిన అవుట్పుట్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి మనకున్న నోడ్ రైట్. సో దీనికి షార్ట్‌కట్ డబ్ల్యూ. ఓకే. సో ఈ రైట్ నోడ్‌ని మన ఫైల్ లాగా అటాచ్ చేస్తాం. ఓకే. అండ్ దెన్ రైట్ నోడ్ వేసాక మీరు ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే, బిఫోర్ ఎనీథింగ్ చేంజ్ చేసే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఫైల్. సో ఇక్కడ మీరు ఫైల్ పాత్ అనేది స్పెసిఫై చేయాలి. సో ఫైల్ పాత్ న్యూ క్లాసెస్ టెస్ట్ అండ్ దెన్ ఇక్కడ సో ఇది న్యూ ఫోల్డర్ బటన్. సో ఇక్కడ నేను రెండర్స్ అని ఇస్తాను. ఓకే. సో రెండర్స్ అండ్ దెన్ సేవ్ ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్. యా. సో ఇక్కడ మనం ఫైల్ పాత్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడే దీనికి ఒక నేమ్ కూడా ఇవ్వచ్చు. సో టెస్ట్ v001 డాట్ ఎంఓవి. ఓకే. అండ్ దెన్ సేవ్. సో ఇలా సేవ్ చేసినప్పుడు ఏమైందో చూడండి, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. ఎందుకంటే నేను ఇక్కడ టెస్ట్ అని ఇచ్చి లాస్ట్లో దీని ఒక ఫార్మాట్ అనేది స్పెసిఫై చేశాను డాట్ ఎంఓవి. సో అప్పుడు ఆ ఎంఓవికి తగ్గట్టు మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రీడిఫైన్డ్గా కొన్ని సెట్టింగ్స్ అనేవి వచ్చేసాయి. ఓకే. బట్ ఇన్ జనరల్లీ ఏం చేస్తామంటే మనం ఎప్పుడూ కూడా ఈ వీడియో ఫార్మాట్స్ లైక్ MP4, MOV, సో వీటిల్లో మనం ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ చేయం. ఎందుకంటే మనకి హెవీ ఫైల్స్ ఉన్నప్పుడు రెండర్ అవడానికి మనకు కొన్ని హవర్స్ తీసుకుంటుంది, రైట్. సో అటువంటప్పుడు మధ్యలో ఏదన్నా సిస్టమ్ క్రాష్ అయినా, పవర్ సప్లై ఆగినా, సో అటువంటప్పుడు మళ్ళీ ఏమవుద్దంటే మనం ఫస్ట్ నుంచి రెండర్స్ అనేవి చేసుకోవాలి. సో అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి జనరల్గా ఏం చేస్తారంటే ఇమేజ్ సీక్వెన్స్లో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సో పిఎన్జీ సీక్వెన్స్ ఉండొచ్చు, లేదా టిఫ్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ డిపిఎక్స్ అవ్వచ్చు. ఓకే. సో డిపిఎక్స్ అండ్ దెన్ ఇమేజ్ సీక్వెన్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మనం ఇక్కడ మనం హ్యాష్ సింబల్స్ని యూస్ చేస్తాం. సో 5 అంటే 5 డిజిట్స్ లైక్ ఫ్రేమ్ 00001 నుంచి స్టార్ట్ అవుద్ది అన్నమాట. అండ్ గో ఆన్ అప్ టు 9999. సో అన్ని ఫ్రేమ్స్ వరకు వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇట్స్ అప్ టు అవర్ విష్. సో వన్స్ మీరు ఈ ఫార్మాట్ అనేది ఇచ్చాక సో మళ్ళీ సేవ్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మనకి ఫైల్ టైప్ టీపీఎక్స్. సో దీనికి తగ్గట్టు మనకి సెట్టింగ్స్ అనేవి మారాయి. అండ్ అలాగే మెయిన్ మీరు చూడాల్సింది అవుట్పుట్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది కదా. సో ఇది డిఫాల్ట్ సినీ ఆన్లో ఉంది. కానీ మన రీడ్ ఫైల్స్ కనుక చూసుకుంటే సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఇన్పుట్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి, ఎస్ఆర్జీబీ. సో ఇది బేసికల్లీ ఏంటంటే కలర్ స్పేస్. ఓకే. సో కలర్ స్పేస్ చూసుకుంటే మనం వేసిన రీడ్ నోట్స్ ఎస్ఆర్జీబీలో ఉన్నాయి, కానీ రైట్ నోడ్ మాత్రం మనకి వేరే కలర్ స్పేస్లో ఉంది. కాబట్టి సో దీన్ని కూడా మనం మన రీడ్ నోడ్ ఏదైతే ఉందో సో దానికి తగ్గ కలర్ స్పేస్లో మార్చుకోవాలి. సో దట్ మనకు వచ్చిన అవుట్పుట్ అనేది వేరే కలర్స్లో కనిపించకుండా ఉంటుంది. ఓకే. ఎస్ఆర్జీబీ ఇది మెయిన్. అండ్ వన్స్ అది అయ్యాక రెండర్. అండ్ దెన్ ఇప్పుడు మనకి బేసికల్లీ ఇక్కడ గ్లోబల్ సెలెక్ట్ చేసుకుంటాం. సో గ్లోబల్ అంటే మనం ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఏవైతే మనం తీసుకున్నామో
సో ఎస్. సో ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో మనం 1 to 178 ఇచ్చాం కదా, సో అదే గ్లోబల్ సెట్టింగ్స్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో రెండర్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ దెన్ ఓకే. సో మనకి రెండర్ అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ అదే రెండర్స్ని మనం ఇంపోర్ట్ చేసి రీడ్ నోడ్ చూడడానికి, సో సింప్లీ మన రైట్ నోడ్ ఏదైతే ఉందో సో దాన్నే ప్రెస్ చేసి, సో దాన్నే సెలెక్ట్ చేసుకుని ఆర్ క్లిక్ చేయండి. సో అది ఏంటంటే డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఎక్స్పోర్ట్ చేసామో సో అక్కడికే వెళ్ళిపోతుంది. అండ్ దెన్ బేసికలీ మీరు సింగిల్ ఫ్రేమ్స్ కనుక ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఈ మార్క్ ఆఫ్ చేస్తారు. సో ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి ఆ ఫైల్స్ అనేవి 1 to 178, యా. సో 178 ఇమేజెస్ కింద ఎక్స్పోర్ట్ అయ్యింది. ఓకే, ఇందులో మీరు సింగిల్ ఇమేజ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ డిసేబుల్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటారు. మనకు అన్నీ కలిపి ఒక ఇమేజ్ సీక్వెన్స్ కింద కావాలి కాబట్టి సీక్వెన్స్ ఎనేబుల్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్. సో ఇప్పుడే మీకు మళ్ళీ ఇక్కడ ఒక రీడ్ నోడ్ కింద వచ్చింది. ఓకే, అండ్ ఫైనల్లీ దీన్ని మన వ్యూవర్ కనెక్ట్ చేద్దాం. సో మేబీ 2 ప్రెస్ చేయండి, 2 1 3 ఏదన్నా పర్లేదు. ఓకే, సో నేనైతే 2 ఇచ్చాను. అండ్ దెన్ ఇప్పుడు మనం రెండర్ చేసుకున్న అవుట్పుట్ని మనం ఇక్కడ ప్లే చేసి చూసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియోతో మన న్యూక్ ఫండమెంటల్స్ కోర్స్ కూడా అయిపోయింది. అండ్ అలాగే ఈ కోర్స్ కనుక మంచి వ్యూస్ వచ్చి మంచి సపోర్ట్ వస్తే కనుక ఫర్దర్గా కూడా ఇంకా అడిషనల్ ఇంకా అడ్వాన్స్డ్ కోర్సెస్ అనేవి చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.